ఎంత ఆకారంతో కూడుకొని ఉంటుందో అంత ఆహారాన్ని సేవించి పున్నమ నుండి మళ్ళీ అమావాస్య వరకు ఒక్కొక్క ముద్దను తగ్గిస్తూ వచ్చి అమావాస్య నాడు ఏమీ తినకుండా ఉండడం ఏదైతే ఉన్నదో దీన్ని చాంద్రాయణ వ్రతం అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఒకవేళ ఈ ప్రాజాపత్య కృచ్ఛ చాంద్రాయణ ప్రాయశ్చిత్తాలు చేసుకునేటువంటి అవకాశమే గనుక లేకపోయినట్టయితే అబ్బో ఇది నా నుండి అయ్యే పని కాదు, ఉపవాసం వ్రతాన్ని నేను చేయలేను అని గనుక ఒకవేళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి వాడికి ఇంకేమైనా ఉపాయం ఉన్నదా అని ప్రశ్న వేస్తే, ప్రాజాపత్య కృచ్ఛ చాంద్రాయణ ప్రాయశ్చిత్తాలు చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు దానికి బదులుగా దక్షిణా సమర్పించుకొని సమాజంలో సభలో ఈ విధంగా ప్రార్థించాలి. మహాత్ముల సమీపంలో నేను ఈ ప్రాజాపత్యాది కృచ్ఛ ప్రాయశ్చిత్తాలు చేసుకునే విషయంలో సమర్థుడనై లేను, అందుకని దానికి ప్రత్యామ్నాయంగా మీకు నేను దక్షిణను సమర్పించుకుంటున్నాను. మహాత్ములైనటువంటి మీరు, సదాచార సంపన్నులైనటువంటి మీరు ఈ పాపాలను నేను చేసినాను, నేను చేసిన ఈ పాపాల నుండి విముక్తుడవైనావు అని మీరు మీ నోటి నుండి అనండి అని సభలో ప్రార్థన చేయాలి. సామాన్యంగా పాపాలు ఎవరైతే చేసి ఉంటారో చేసిన పాపాలను వాళ్ళు చెప్పుకోరు. కానీ ఇక్కడ సిద్ధగురువు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, పాపాలు చేసినటువంటి వాడు ఏమేం పాపాలు చేసినాడో ఒక సభని ఏర్పాటు చేసి ఆ సభలో ఇటువంటి పాపాలు చేసినాను, నా పాపాలకు మీరు ప్రాయశ్చిత్తాన్ని విధించండి అని సభ వాళ్ళు ఏ విధమైన ప్రాయశ్చిత్తాన్ని విధిస్తారో ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం వలన పాపాల నుండి విముక్తిని పొందుతారయ్యా, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలను మనకు బోధన చేసినాడు సిద్ధగురువు. నామధారకుడు ఇదంతా కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఇక కథలోకి వచ్చి ఏం చెప్తాడు అనంటే, కథలోకి వచ్చి ఏమంటాడు అనంటే, నిన్న మనం కథలో ఏం విన్నాము? చండాలుడు గురువు సమీపానికి వచ్చి, నేను గత 7 జన్మల క్రితం ఒక ఉత్తమమైనటువంటి సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడిగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ చండాల జన్మ వచ్చినది అనేటువంటి ప్రశ్న వేసినాడు కదా. దానికి సమాధానం ఏం చెబుతున్నాడు అంటే, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించడం వలన నీకున్నటువంటి ఉత్తమమైనటువంటి జన్మ తొలగిపోయి ఈ భయంకరమైనటువంటి జన్మ నీకు సంప్రాప్తమైనదియా. అందుకని నీకున్నటువంటి దుఃఖం తొలగిపోయి నీవు ఉత్తమ జన్మ నీకు సంప్రాప్తి కావాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమరజ భీమామరజ సంగమంలో నీవు 40 రోజులు కనుక స్నానం చేసినావు అనంటే నీ పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి, తప్పకుండా నీకు శ్రేయస్సు లభిస్తుంది అనేటువంటి మాటను చెప్పినాడు. ఆ విధంగా 40 రోజులు స్నానం చేసినాడు. నిన్న మనం కథలో విన్నాము, భార్య వచ్చి అతన్ని తీసుకువెళ్తాను అని అన్నప్పటికీ నేను బ్రాహ్మణులను, నేను నీ సమీపానికి రాలేను అని అన్నాడు. భార్య గురుదేవుని యొక్క చరణారవిందాలు నరసింహ సరస్వతి స్వామివారి చరణారవిందాలయందు తన తలను పెట్టి, ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నటువంటి నా భర్త ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోను, నేను ఉత్తమమైనటువంటి వాడని అయిపోయినాను అని అంటూ ఉన్నాడు. నా భర్త నా సమీపానికి రావాలి, ఆ విధంగా మీరు నన్ను అనుగ్రహించాలి అని ప్రాధేయపడడంతో అప్పుడు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి గంగలో నీళ్లు రమ్మని ఆ నీళ్లతో వానిపైన స్నానం చేయించినాడు. శరీరంలో ఉన్నటువంటి అదివరకు గురువు పెట్టినటువంటి ఏ విభూతి ఉండెనో ఆ విభూతి అంతా ఎప్పుడైతే శరీరం నుండి కిందికి జారిపోయినదో అప్పుడు వానికి మళ్ళీ ఇదివరకు తానెవరో ఆ స్వరూపం ఏర్పడ్డది. మారినటువంటి జన్మ ఉన్నదో ఆ జన్మకు సంబంధించిన విషయం ఏది జ్ఞాపకం లేదు. భార్యను చూసినాడు, భార్యతో పాటు గురుదేవుడికి నమస్కారం చేసినటువంటి వాడి వెళ్ళిపోయినాడయ్యా అని
నామధారకునికి సిద్ధపురుషుడి కథం చెప్పగా విని విభూతికి ఇంత గొప్పనైనటువంటి మహిమ ఉన్నదా అని ప్రశ్న వేసినాడు. అప్పుడు విభూతికి సంబంధించినటువంటి మహిమను గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో నామధారకుడు విభూతి భస్మ యొక్క మహిమను చెప్పవయ్యానంటే భస్మ మహిమను చెప్పడం ప్రారంభించినాడు సిద్ధగురువు నామధారకునికి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవ దత్త గౌరీ శంకర భగవానికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కృతయుగంలో వామదేవుడు అనేటువంటి పేరు గల ఒక మునీశ్వరుడు ఉండేవాడు. నిరంతరం ఆత్మానందంలో తేలిపోతూ ఉండేవాడు. ఆమెను జడలు ధరించేవాడు, నారబట్టలు కట్టుకునేవాడు, శరీరం అంతా కూడా విభూతిని పూసుకునేవాడు. చివరికి నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక క్రౌంచారణ్యంలోకి వచ్చి నివాసం చేయడం ప్రారంభించినాడు. జనసంబంధం ఉన్నటువంటి చోట అనుష్ఠానం చేస్తే ఆటంకాలు కలుగుతున్నాయి, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు అని నిర్మానుష్యంగా ఉండేటువంటి అరణ్యాల్లోకి వెళ్ళి అనుష్ఠానం చేయడం ప్రారంభించినాడు. ఇట్లా ఉంటుండగా ఒకనాడు ఆ కీకారణ్యంలో ఒక రాక్షసుడు వచ్చి ఈ వామదేవుణ్ణి తినాలి అనేటువంటి కోరికతో, నరమాంసం అంటే ఇష్టపడతారు కదా రాక్షసులు, అందుకని ఈయన తిందామని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన శరీరాన్ని తాకినాడో తాకగానే ఒక విధమైనటువంటి గగురుపాటు కలిగినది. చంపాలనేటువంటి భావంతో వచ్చినటువంటి ఆ రాక్షసుడు క్షణకాలంలోనే ఈయనను చంపడం సరైనది కాదు అనేటువంటి సద్భావాన్ని పొందినాడు. జీవహింస మహాపాపం అనేటువంటి ఆ ధర్మము అతనిలో అంకురించిన ధర్మభావం అంకురించినది అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. నామధారకుడు అడుగుతున్నాడు, చంపడానికి వచ్చినటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి రాక్షసునికి క్షణకాలంలోనే ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినది అనంటే అప్పుడు సిద్ధగురు అంటూ ఉన్నాడు, శరీరమంతా విభూతిని పూసుకోనున్నాడు కదా ఆయన. రాక్షసుడు వచ్చి ఎప్పుడైతే చంపడానికి అతన్ని ముట్టుకున్నాడో ముట్టుకోగానే అతని శరీరము పైన ఉన్నటువంటి విభూతి ఈ రాక్షసుడి పైన పడడంతో వాడిలో ఉన్నటువంటి తమోగుణం అడుగంటి సత్వగుణం ఉద్రేకావస్థకు వచ్చినదయ్యా. విభూతి ఎంత గొప్పనైనదో తెలుసిన. అందుకని విభూతి చాలా శ్రేష్టమైనటువంటిది. దుష్టులైనటువంటి వ్యక్తులను కూడా శిష్టులుగా మార్చేస్తుంది. దుర్మార్గపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులలో సన్మార్గాన్ని కలిగింపజేసేటువంటి గొప్పనైనటువంటి లక్షణము ఆ భస్మలో ఉన్నది, విభూతిలో ఉన్నది. ఎప్పుడైతే చంపడానికి వచ్చినాడో వాడిలో మార్పు వచ్చినదో రాక్షసునిలో ఆ వామదేవుని పాదాల పైన పడ్డాడు. నన్ను ఉద్ధరించేటువంటి వాడు నీవే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వామదేవుడు ఆశ్చర్యపోయినాడు. నిర్లిప్తుడనై నేను వానికి ఆహారం కావాలి అని అనుకున్నాను, వాడు నన్ను చంపడానికి ప్రయత్నం చేసినాడు. నా రక్షణ కోసమే నేనేం ప్రయత్నం చేయలేకపోయినాను, కానీ క్షణంలోనే వాళ్ళలో మార్పు వచ్చినది, అంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నాడు. అనుకోని ఇప్పుడు ఆ రాక్షసుని అడుగుతున్నాడు, రే ఎందుకు నీవు ఈ విధంగా రాక్షస జన్మనెత్తినావు? ఈ రాక్షస జన్మకు గల కారణం ఏమిటో చెప్పు అనేటువంటి ప్రశ్నను వేస్తే అప్పుడు తాను తన పూర్వజన్మను గురించి చెప్పడం ప్రారంభించినాడు. అయ్యా, ఇన్నాళ్ళ నుండి నేను రాక్షసునిగా సంచారం చేస్తూ ఉన్నాను, కానీ జన్మాంతరానికి సంబంధించిన విషయం నాకేమీ తెలియలేదు. అదేం మహిమనో తెలియదు, కానీ నీ శరీరాన్ని ముట్టుకోగానే నీ శరీరానికి ఉన్నటువంటి విభూతి నా పైన పడి జన్మాంతరంలో నేను చేసిన పాపాలు ఏమిటో నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నాను వినవయ్యా అని జన్మాంతరంలో ఏ పాపం చేయడం వలన ఆయన రాక్షసిగా జన్మించినాడో చెప్పుతూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా నేను గత జన్మలో ఒక యవనరాజుగా పుట్టిన ఉండేవాడిని. యవనరాజునైనటువంటి నేను మదోన్మత్తుడనై ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీతో భోగాలను అనుభవించేవాడిని. అంతేకాదు వాళ్ళందరితో అనేక రకాలైనటువంటి కుచేష్టలు చేయడం వలన వాళ్ళందరూ కూడా నాకు శాపం ఇచ్చినా కానీ అది లెక్క పెట్టకుండా తాగి
అనేక రకాలైనటువంటి ఇతరమైనటువంటి ఎన్నో పాపాలను నేను ఆచరించినానయ్యా. చివరికి నాకు క్షయరోగం వచ్చినది. శత్రురాజులు జయించిన రాజ్యాన్నంతా కూడా తీసుకున్నారు. కష్టాలు పడి చివరికి మరణించినాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో దుఃఖాన్ని అనుభవించినాను. తర్వాత 100 సంవత్సరాలు పిశాచిగా సంచారం చేసినాను. తర్వాత జన్మలో పులిగా జన్మించినాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరబంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గద్ద, కప్ప, కాకి, ఎలుగు వంటి గుడ్డి, గాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, ఈ విధంగా 24 జన్మలెత్తి 25వ జన్మలో బ్రహ్మరాక్షసిగా జన్మించినాను నేను చేసినటువంటి పాపాల వలన. ఇప్పుడు నీ సమీపానికి వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీ శరీరానికి అంటుకోనున్నటువంటి విభూతి నా పైన పడ్డది. నాకు ఇప్పుడు విముక్తి అనేటువంటిది కలిగినది. నా పాపాల నుంచి నేను విముక్తిని పొందినాను అని ఈ విధంగా ఆ విషయాన్ని తెలియజేసి భస్మకు సంబంధించినటువంటి మహిమను ఇంత గొప్పగా కీర్తించినాడయ్యా. సాక్షాత్తు మీరు పరమేశ్వరుని వలె ఉన్నారు, నాకు జ్ఞానాన్ని బోధించండి అని ఎప్పుడైతే ఆ రాక్షసుడు ప్రార్థన చేసినాడో అప్పుడు ఆయనకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని బోధించి బ్రహ్మరాక్షస శరీరం నుండి వాడిని విముక్తిని కలిగింపజేసినటువంటి వాడి ఉత్తమ గతిని అనుగ్రహించినాడయ్యా. భస్మ అంటే అది సామాన్యమైనటువంటిది కాదు. పూర్వకాలంలో కర్మభ్రష్టుడు దురాచారుడైనటువంటి ఒక ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అనేక రకాలైనటువంటి పాపపు పనులు చేస్తూ వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వేశ్యలకు అప్పచెప్పి అనేక రకాల భోగాలు అనుభవిస్తున్న సమయంలో ఒకనాడు ఏ వేశ్య సమీపానికి వీడు వెళుతూ ఉండేవాడో ఆ వేశ్య సమీపానికి వెళ్ళగానే ఇంకొక పురుషుడు ఈ వచ్చినటువంటి ఈ ద్రవిడ బ్రాహ్మణుని చంపి ఒక భయంకరమైనటువంటి కూపంలో పారవేసినాడు. ఎండిపోయినటువంటి బావిలో పారవేసినాడు. అప్పుడు ఏమైనదో తెలుసునా? శవము ఈ కూపంలో ఉన్నది అనే విషయాన్ని గమనించి అప్పటిదాకా బూడిదలో ఇటు పొరలాడినటువంటి ఒక కుక్క ఆ శవానికి ఉన్నటువంటి మాంసాన్ని తినాలనేటువంటి కోరికతో ఆ బావిలోకి ప్రవేశించి వాడి శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఎప్పుడైతే లాగుతూ ఉన్నదో బూడిదలో పొరలి వచ్చినటువంటి ఆ కుక్క శరీరంలో నుండి విభూతి ఆ మరణించినటువంటి వ్యక్తి పైన పడ్డది. అప్పుడు వాని శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి తీసుకుపోవడానికి వీడు ఇన్నాళ్ళు పాపం చేసినాడు కాబట్టి యమదూతలు వచ్చినారు యమలోకానికి తీసుకువెళ్ళాలి అని. మరణించిన ఈ వ్యక్తి పైన విభూతి పడ్డది కాబట్టి బ్రతికున్నంతకాలం వీడు పాపాలు చేసిన మరణించే సమయంలో విభూతిని ధరించినాడు కాబట్టి వీడి పాపాలను కూడా పటాపంచలైపోయినాయి అని వీడిని తీసుకుపోవడానికి శివదూతలు వచ్చినారు. యమదూతలకు శివదూతలకు ఇద్దరికీ కూడా భీకరమైనటువంటి సంగ్రామం జరిగినది. చివరికి శివదూతలు వాడిని తీసుకుని వెళ్ళి కైలాసంలో శివుని ఎదుట నిలబెట్టినారు. శివుడు వాడి పాపాలని పటాపంచలైపోయినాయి అని కైలాసంలో అనేక సంవత్సరాలు వాడికి సుఖభోగాలను అనుభవింపజేసి కాలాంతరంలో మళ్ళీ ఒక ఉత్తమ జన్మనిచ్చినాడయ్యా. విభూతి అది సామాన్యమైనది కాదు. కుక్క శరీరానికి అంటినటువంటి విభూతి మరణించిన వాడి శరీరం పైన పడితేనే వాడికి ఇంత ఉత్తమ గతి లభించినది. శ్రద్ధాపూర్వకముగా ఈ భస్మ ఈ విభూతి నేను ధరించడం వలన నాకున్నటువంటి అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి అనే విశ్వాసంతో ఎవడు ధరిస్తాడో వానికి పాపాలు తొలగిపోకుండా ఉంటాయా? ఈ కథలన్నీ చెప్పడంలో తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. ఇంకేమిటి, పాపాలు చేసుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినది గురుచరిత్ర లేదా వ్యాసుడు పురాణాలు ఇతిహాసాలన్నీ. పాపాలన్నీ చేసి విభూతిని ధరించి నేను పాపాల నుండి బయటపడ్డాను అని అనుకుంటే ప్రయోజనం లేదు. అటువంటి వాళ్ళను ఉద్దేశించి ఈ గ్రంథము సమాధానం చెప్పడం లేదు, ఈ విషయాలను తెలియపరచడం లేదు. పాపాలను చేయకుండా ఉండండి. ఒకవేళ అనుకోకుండా పాపాలు మీ ద్వారా చేయబడ్డట్టయితే పరిహారం చేసుకునేందుకోసమే ఈ ఉపాయాలు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి తప్ప ఈ గ్రంథాలన్నీ పాపాలు చేయడం కోసమని మనం ప్రోత్సహించడానికి అనే విషయాన్ని మాత్రము
మీరు స్వీకరించకూడదు. ఒకనాడు ఏమైనది, శివుడు తన గణాలతో కూర్చున్నటువంటి వాడి మందర పర్వతంలో పెద్ద సభను ఏర్పాటు చేసినాడు. ఇంద్రాది దేవతలు, యక్షకింపురుష సిద్ధ సాధ్యాదులంతా కూడా ఆ సభాభవనంలో ఉన్నారు. అప్పుడు ఆ సభలో పరమశివునికి నమస్కారం చేసి బ్రహ్మదేవుని యొక్క మానస కుమారుడైనటువంటి సనత్ కుమారుడు ఒక ప్రశ్న వేసినాడు. హే మహాదేవా శంకర, మానవులు మానవ జన్మ ఎత్తిన తర్వాత అనేక రకాల పాపాలు చేస్తారు. తన్నిమిత్తమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి యమలోకానికి వెళ్ళి దుఃఖాలు అనుభవిస్తారు, మళ్ళీ జన్మిస్తారు, మళ్ళా మరణిస్తారు. ఈ విధంగా జనన మరణాత్మకమైనటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. వీళ్లకు పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏదైనా ఉపాయం ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు మహాదేవుడు మందహాసం చేసి అందరూ వింటూ ఉండగా, యక్షగంధర్వాదులు వింటూ ఉండగా, హే సభికులారా, నాయందు భక్తి కలిగిన వాడి నా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎవడైతే విభూతిని ధరిస్తాడో అటువంటి వానికి మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండదు. నిద్రలేచిన తర్వాత స్నానాన్ని చేసి ఎవడైతే మంత్రపూర్వకముగా విభూతిని ధరిస్తాడో తప్పకుండా వాని పాపాలను కూడా పటాపంచలై వానికి ఉత్తమ గతి లభిస్తుంది, మళ్ళీ జన్మంటూ వానికి ఉండదు అని చెప్పి, ఆ విభూతి ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ఎటువంటి విభూతిని మనం ధరించాలి అనే విషయాన్ని కూడా తెలియజేసినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. ఆవుకు సంబంధించినటువంటి ఏ గోమయం ఉంటుందో పెండ, దానిని యజ్ఞములలో ఉపయోగించేందుకోసమై పిడకలుగా తయారు చేసి ఆ యజ్ఞములలో మంత్రపూర్వకముగా శివునికి సంబంధించిన అనేక నామాలు లేదా శివునికి సంబంధించినటువంటి అనేక మంత్రాలతో హోమం చేసి ఆ హోమము వలన భస్మమైనటువంటి గోమయం ఉన్నదో ఆ గోమయానికి సంబంధించినటువంటి విభూతిని ధరించడము చాలా శ్రేష్టమైనటువంటిది ఉన్నదయ్యా. ఏ ఏ మంత్రాలతో ఏ విధంగా తీసుకునేప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి, నీళ్లు కలిపినప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి, వేళ్లకు తీసుకున్న తర్వాత ఏ మంత్రాన్ని పఠించాలి, మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ సందర్భంలో తెలియజేసినాడు. పాలదేశంలో 3 రేఖలు, భుజములకు 3 రేఖలు చొప్పున, భుజముల యొక్క సంధులలో 3 రేఖలు, చేతి యందు 3 రేఖలు, హృదయానికి ఇటుపక్కన 3 రేఖలు, కడుపు పైన 3 రేఖలు, తర్వాత మెడపైన 3 రేఖలు, వెన్నులో ఇటుపక్కన 3 రేఖలు, ఈ విధంగా భస్మను ధరించాలి. 3 రేఖలు ధరించడంలో తాత్పర్యం ఏమిటి అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలై ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకములై ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికములనేటువంటి 3 రకాలైనటువంటి తాపాలు ఉన్నాయో వాటిని మూడింటిని తొలగించేటువంటి సామర్థ్యం కలవి ఈ 3 రేఖలు అనే పరమ తాత్పర్యాన్ని మనకు గొప్పనైనటువంటి సందేశంగా ఇస్తూ ఉంటాయ్యా. అందుకని విభూతిని 3 రేఖలుగా ధరించాలి అనేటువంటి విషయాన్నంతా కూడా చెప్పినాడు. ఈ విధంగా భస్మకు సంబంధించిన మహిమనంతా కూడా తెలియజేసి ఆ వామదేవుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణోత్తముడు రాక్షసునితో అన్నాడు, హే రాక్షస, భస్మము వలన నీకు ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగినది అని కొంత భస్మను మంత్రించి ఆ మహర్షి రాక్షసునికి ఇచ్చినాడు. దాన్ని ధరించినటువంటి వాడి ముక్తిని పొందినాడయ్యా నామధారక అని నామధారకునికి భస్మ అనబడేటువంటి విభూతికి సంబంధించిన మహాత్మ్యానికి సంబంధించిన అనేక విషయాలను సిద్ధపురుషుడు తెలియజేసినాడు. సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఈ విధమైనటువంటి కథలు చెప్పుతూ ఉండగా వింటూ ఉన్నటువంటి ఏ నామధారకుడున్నాడో నమస్కరించి సిద్ధపురుషుడితో అంటున్నాడు, హే స్వామి, మీరు చెప్పుతూ ఉన్నటువంటి ఈ కథలు వింటూ ఉంటే నాకు తృప్తి కలగడం లేదు, ఇంకా వినాలి అనేటువంటి కుతూహలం ఏర్పడుతూ ఉన్నది. నాకు ఇంకా గురుదేవునికి సంబంధించినటువంటి మహిమను గురించి వివరించి చెప్పవయ్యా అంటే నరసింహ సరస్వతి
దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అవతార స్వరూపుడైనటువంటి ఆ గురుదేవుని యొక్క మహిమను వర్ణించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను వినిపిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో గోడేనాథుడు అనేటువంటి పేరు గల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకెంతో మంది పిల్లలు పుట్టి పుట్టి మరణించినారు. ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఆ దంపతులిద్దరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసన చేసినారు. కాలాంతరంలో ఆయన భార్య గర్భాన్ని ధరించి పిల్లవాడికి జన్మనిచ్చినది. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దత్తుని యొక్క ఉపాసన చేయడం వలన పుట్టినాడు కాబట్టి దత్తాత్రేయుడు అనేటువంటి పేరు పెట్టినారు. పిల్లవాడు ఆరోగ్యంగా బ్రతికినాడు. పిల్లవాడికి 5వ సంవత్సరంలోనే ఉపనయన సంస్కారం చేసినాడు. వేదశాస్త్రాలు చెప్పినాడు. చక్కగా గుణవంతుడైనాడు. సుందరాకారుడై ఉన్నాడు. కాలాంతరంలో ఈయనకు ఈ పిల్లవానికి దత్తాత్రేయునికి యుక్త వయసు వచ్చినది. ఒక చక్కని సుగుణాల వాళ్ళ అందగత్తెయినటువంటి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేసినారు. ఆ అమ్మాయి పేరు సావిత్రి అని. ఇద్దరూ కూడా రతీ మన్మథుల వలె సుఖిస్తూ ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతలో 4-5 సంవత్సరాలు సంసార సంబంధమైనటువంటి సుఖానుభవాన్ని పొందినారో లేదో కొంతకాలంలోనే ఆ దత్తాత్రేయునికి భయంకరమైనటువంటి వ్యాధి సంక్రమించినది. ఆ వ్యాధి వలన తినేటువంటి ఆహారం లోపలికి వెళ్ళదు. కఠినమైనటువంటి ఆహారాన్ని సేవించే పరిస్థితి లేదు. ద్రవాలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. నిండుగా ఉన్నటువంటి ఆయన క్రమేణా ఈ ఉపవాసాలు చేయడం వలన శరీరం అంతా కూడా శుష్కించిపోతూ ఉన్నది. భర్త రోగముతో బాధపడుతూ ఉంటే భర్తకు సంబంధించినటువంటి ఆ దుఃఖాన్ని తాను కూడా అనుభవిస్తూ ఉన్నది సావిత్రి అనేటువంటి పేరు గల ఆయన భార్య. ఆయన అన్నం తిన్నన్ని రోజులు ఆయనతో పాటు అన్నాన్ని సేవించినది. రోగ నిమిత్తముగా ఆయన అన్నాన్ని తినడం మానివేసి ద్రవ పదార్థాలను స్వీకరిస్తూ ఉంటే ఈమె కూడా ద్రవ పదార్థాలను స్వీకరించినది. భర్త ఏ విధంగా క్షీణించిపోతూ ఉన్నాడో ఈ భార్య కూడా ఆ విధంగా క్షీణించిపోతూ ఉన్నది. ఎంతో మంది వచ్చి అమ్మాయితో అన్నారు, అమ్మాయి అనారోగ్యముతో ఆయన ఆహారాన్ని సేవించలేకపోతూ ఉన్నాడు, నీవెందుకమ్మా ఆరోగ్యవంతురాలు ఉండి ఆహారాన్ని సేవించవు అని అంటే, ఆయన తిననిది నేను తినను, ఆయన తాగనిది నేను తాగను, ఆయన ఏది ఆహారాన్ని ఆహారముగా సేవిస్తాడో దాన్ని మాత్రమే నేను ఆహారంగా సేవిస్తాను అని ఇటువంటి సమాధానాన్ని చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. చూస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. దత్తునికి ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేసినారు ఈ దత్తాత్రేయునిలో ఉన్నటువంటి ఈ రోగాన్ని తొలగించాలి అని. ఎంతోమంది వైద్యులు వచ్చి చికిత్స చేస్తూ ఉన్నారు. ఎవరికీ కూడా ఆయనలో ఉన్నటువంటి రోగాన్ని ఏమిటో అంతుబట్టడం లేదు. ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి దత్తాత్రేయుడు సావిత్రిని పిలుచుకొని సావిత్రితో ఏమని చెబుతూ ఉన్నాడు అని అంటే, హే సావిత్రి, తన భార్యతో అంటూ ఉన్నాడు, ఏ జన్మలో చేసినటువంటి పాపము నన్ను ఇప్పుడు రోగంగా పీడిస్తూ ఉన్నది. అనేక రకాలైనటువంటి దుఃఖాలను నేను అనుభవిస్తూ ఉన్నాను. నన్ను నీవు వివాహం చేసుకున్న కారణంగా నేను అనుభవించేటువంటి ఏ దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖాలన్నీ కూడా నీవు అనుభవించవలసి వస్తున్నది. నిజంగా ఎంత నీవు పుణ్యం చేసుకున్నావు అని నేను చెప్పలేను. నన్ను వివాహం చేసుకోవడం వలన నీవు ఒక పాపాన్నే చేసినావు అని నేను భావిస్తూ ఉన్నాను అని చెప్పేవాడు. అందుకని ఆమెకు ఒక ఉపాయాన్ని కూడా చెప్పుతూ ఉండేవాడు పదే పదే. తాను ఏ విధమైనటువంటి రీతిలో అనారోగ్యంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, ఆరోగ్యవంతురాలు ఉండి ఆమె దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆమె దుఃఖాన్ని చూడ ఇష్టపడక ఆమెతో ఏమంటాడు అనంటే, నన్ను మా తల్లిదండ్రులకు వదిలిపెట్టి నీవు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండవమ్మా అని బోధిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ, నిన్ను విడిచి నన్ను బొమ్మంటారా మీరు?
మీరు తప్ప నాకింకా ఎవరు గతి ఉన్నారు? భార్యకు భర్తయే దిక్కు అని శాస్త్రాలన్నీ కూడా చెప్పుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు జన్మనిస్తారు స్త్రీకి, కానీ ఎప్పుడైతే వివాహం జరుగుతుందో భార్యకు భర్తనే సర్వమై ఉంటుంది. మీరెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. మీ సుఖమే నా సుఖము, మీ దుఃఖమే నా దుఃఖము. మీరు ధైర్యంగా ఉండండి అని ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో అతనికి మాటలు చెబుతూ ఉన్నది. ఇంతలో కొన్నాళ్లకు ఎవరో వచ్చి ఆ దంపతులకు ఏం చెప్పినారు అంటే, ఎటువంటి రోగాలున్నా కానీ రోగాలన్నిటినీ కూడా తొలగించేందుకోసమై గంధర్వపురం అనే పేరుతో పిలువబడేటువంటి గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి ఆయన వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా మేలు చేసేటువంటి వాడి ప్రత్యక్ష దైవముగా కొలువబడుతూ ఉన్నాడు. అందుకని మీకున్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించుకోవడానికి గాణగాపురం ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి సలహానిచ్చినారు. అత్తామామలకు నమస్కారం చేసినది. మీరు నాకు అనుమతినివ్వండి, నా భర్తను తీసుకుని వెళ్ళి గంధర్వపురంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలని ఆరోగ్యవంతుడైనటువంటి నీ కుమారునితో సహా నేను తిరిగి వస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ఆ అత్తామామలకు నమస్కారం చేసి, భర్త నడిచే పరిస్థితుల్లో లేడు కాబట్టి ఒక పల్లకీని ఏర్పాటు చేసి ఆ పల్లకీలో భర్త యొక్క శరీరాన్ని నుంచి మోసేటువంటి వాళ్ళతో సహా ప్రయాణమై ఆమె కాలినడకన ప్రయాణమై వెళుతున్నది. 1, 2, 3 రోజులు అహర్నిశలు ప్రయాణం చేస్తూ ఉండగా 3వ రోజున గంధర్వపురానికి గాణగాపురానికి చేరుకున్నారు. ప్రయాణము చేసే స్థితిలో లేడు నిజానికి భర్త. కానీ ఆమె విశ్వాసం ఏమిటి అనంటే, దత్తాత్రేయ స్వామి ఇక్కడ నా భర్తకు ఆరోగ్యాన్ని అందిస్తాడు, ఆరోగ్యవంతుడైనటువంటి నా భర్తతో కూడుకొని నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఆమె ప్రయాణమై వచ్చినది. కానీ ఈ 3 రోజులలో నిన్న ప్రయాణం చేసినాడు, ఇవాళ విపరీతంగా అలసిపోయినాడు. ఇవాళ ప్రయాణం చేసినాడు, 3వ రోజు విపరీతంగా అలసిపోతూ ఉన్నాడు. అలసిపోయి కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు. గాణగాపురపు పొలిమేరల్లోకి ప్రవేశించి ఇక్కడ దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి ప్రశ్నలు వేసి జాడను తెలుసుకోవడం కోసమై ఎప్పుడైతే ఆ పల్లకీని కిందికి దింపినదో, లోపలికి చూసినదో, చూసే వరకు తుది శ్వాసను వదిలిపెట్టినాడు. తీసుకుపోయినటువంటి భర్త ఉన్నాడో ఆ భర్త మరణించినాడు, దత్తాత్రేయుడు మరణించినాడు అనేటువంటి విషయాన్ని స్పష్టపరిచినారు. ఆమె దుఃఖానికి అవధి లేదు. నామధారకుని చెప్తున్నాడు ఈ కథాభాగాన్ని. గురుమూర్తి, మీరు ప్రాణదానం చేస్తారనేటువంటి విషయాన్ని విని అనారోగ్యంతో ఉన్నటువంటి నా భర్తకు ఆరోగ్యాన్ని కలిగిస్తారనేటువంటి విషయాన్ని విని విశ్వాసంతో నీ పవిత్రమైనటువంటి క్షేత్రమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ధామమైన ఈ గంధర్వపురానికి గాణగాపురానికి వచ్చినాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమైనది అంటే, మంచినీళ్ల కోసమే వెళ్ళి నదిలో ముసలి ముఖంలో పడ్డట్టుగా నా పరిస్థితి మారిపోయినది. భర్తను బ్రతికించుకోవడానికై గణగాపురానికి వచ్చి ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయినది అంటే, మరణించినటువంటి భర్తతో కూడుకున్నటువంటి దానికి కావలసిన పరిస్థితి ఏర్పడ్డది అని చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అప్పుడు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆమె దగ్గరికి వచ్చి, ఇంత చిన్నతనంలో వైధవ్యాన్ని పొందినటువంటి ఈమెకు హితాన్ని బోధిస్తూ ఓదార్పు మాటలు చెబుతూ ఉన్నారు. అమ్మాయి, మనం చేసినటువంటి పాపపుణ్యాలకు తగ్గట్టుగానే దేవతలు మనకు ఫలాలను ఇస్తూ ఉంటారమ్మా. మనకు పుట్టిన పిల్లలు కానీ, మనకు దొరికిన భర్త కానీ, భార్య కానీ, వాడు చేసినటువంటి కర్మలు ఎంతవరకు ఉంటాయో ఆ కర్మ ఫలము సమాప్తి కాగానే వాళ్ళు మనను వదిలిపెట్టి వెళుతూ ఉంటారు. అందుకని వాళ్ళని గురించి నీవు దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి అవసరం లేదు, చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయాలి అని ఆ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆమెకు బోధిస్తూ ఉన్నారు. మరణించినటువంటి ఇతనికి అంత్య సంస్కారం చేయాలి,
ఇది తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని అందరూ బోధిస్తూ ఉన్నారు. ఇట్లా బోధిస్తూ ఉంటే ఆమె మాత్రము ఏడుస్తూ ఉన్నది, నా భర్త మరణించడానికి వీల్లేదు, దత్తాత్రేయుని యొక్క ఉపాసన చేయడం వలన ఈయన పుట్టినాడు, అందుకని ఇతనిని ఆరోగ్యవంతుడిని చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను కాబట్టి ఇది జరిగి తీరవలసింది. ఒకవేళ ఈయన బ్రతకకపోయినట్టయితే ఈయనతో సహా నేను ప్రాణత్యాగాన్ని వదిలిపెడతాను, సతీ సహగమనం చేస్తాను అనేటువంటి నిర్ణయాన్ని చెప్పినది. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక తాపసుడు ఆ ప్రాంతానికి వచ్చినాడు. జడలున్నాయి, విభూతి ధరించినాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, జోలె ఉన్నది. 2 చేతులు జోడించి నమస్కారం చేసి ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నదో సావిత్రి, ఆమెను చూసి సావిత్రితో అంటాడు, అమ్మాయి ఎవరవు నీవు, ఎందుకు ఇక్కడికి వచ్చినావు అనే ప్రశ్నలు వేసి ఆమె విషయాన్నంతా చెప్పిన తర్వాత విని ఏమంటూ ఉన్నాడు అంటే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడికి మరణం అనేటువంటిది తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడు. జనన మరణాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జీవునికి సంబంధించినటువంటి సహజ లక్షణాలమ్మా. పుట్టినప్పుడు సంతోషాన్ని అనుభవించవలసిన అవసరం లేదు, మరణించిన తర్వాత దుఃఖాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. అందుకని నీవు నా భర్త మరణించినాడు అన్నటువంటి విషయాన్ని మరచిపోయి ఆయనకు చేయాల్సినటువంటి సంస్కారం చేయవమ్మా. ఎందుకో నేను నీకు ఒక విషయం చెప్తాను, నేను చెప్పినటువంటి విషయాన్ని నీవు చక్కగా అర్థం చేసుకొని నీ దుఃఖాన్ని తొలగించుకో అన్నాడు. ఆ వచ్చినటువంటి తాపసి ఏమంటూ ఉన్నాడు అనంటే, నీ భర్తను వివాహం చేసుకోవడానికి పూర్వము నీవు ఒక కన్యగా ఉన్నావు, నీకు ఇతనితో ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఏనాడైతే వివాహం చేసుకున్నావో 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఇతను నీకు భర్త, ఆ భర్తకు నీవు భార్యవు అనేటువంటి బంధం ఏర్పడ్డది. ఈ బంధం అనేటువంటిది మొదటి నుండి ఉన్నది కాదు, మధ్యలో ఏర్పడ్డది. మధ్యలో ఏర్పడ్డటువంటి ఏ ఈ బంధం ఉన్నదో ఇది మధ్యలోనే తొలగిపోతుంది తప్ప ఇది శాశ్వతమై ఉండదు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను విను అని ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒక గ్రామానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు. మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు, ఒక ఊరు నుండి ఇంకొక ఊరుకు వెళ్ళేటువంటి వాళ్ళు పాంథులు. వాళ్ళంతా కూడా మనతో పాటు 4 గ్రామాలు నడుస్తారు, 4 గ్రామాల దాకా వాళ్ళు వస్తారు. అప్పుడు మనమేమనుకుంటాము, మార్గమధ్యంలో వీళ్ళు నాకు తారసపడ్డారు కాబట్టి వీళ్ళు నాతో ఎప్పుడూ ఉంటారు అని అనుకుంటామా? వాళ్లకు సంబంధించిన ఊరు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు, మన ఊరికి మనం వెళ్ళిపోతాము. మార్గమధ్యంలో వచ్చిన వాళ్ళు ఎట్లా మార్గమధ్యంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఈ సంసారంలో కూడా అంతే. భార్యాభర్తల బంధము శాశ్వతమైనది కాదు, పుత్ర పితరులకు సంబంధించినటువంటి సంబంధము శాశ్వతమైనటువంటిది కాదు. ఎవనికి సంబంధించినటువంటి ఉద్ధారాన్ని వాడే చేసుకోవాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం కల్పితములై ఉంటాయమ్మా. అందుకని మరణించినటువంటి భర్తను గురించి నీవు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అని చాలా అద్భుతంగా ఆమెకున్నటువంటి దుఃఖాన్ని తొలగించే ప్రయత్నాన్ని చేస్తూ ఈ మాటలన్నీ చెప్పగా విని ఆమె కొంతవరకు ఊరట చెందినది. సిద్ధయోగి ఈ కథనంతా కూడా నామధారకునికి చెబుతూ ఇంకా ఏం చెప్పినాడు అనంటే, ఎప్పుడైతే ఈ ధర్మాలను చెప్పగా విని ఆమె, అయ్యా నేను ఈయన లేకుండా ఉండలేను, ఈయనకు ఆరోగ్యం క్షీణించినప్పటి నుండి నేను కూడా ఆయన ఏ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడో ఆరోగ్యవంతురాలైనటువంటి నేను కూడా అటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఆయన సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను, ఆయన దుఃఖాన్ని అనుభవిస్తే నేను దుఃఖాన్ని అనుభవిస్తాను. ఆయన కనుక ఒకవేళ మరణించినాడు అనంటే నేను బ్రతికి సుఖాన్ని మాత్రం కోరుకోను, నేను కూడా ఆయనతో పాటు మరణిస్తాను, సహగమనం చేస్తాను.
ఇది నా నిశ్చయమైనటువంటి విషయం, నేను నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఇది అని ఈ మాటలు చెప్తూ ఉండగా, పతివ్రత ధర్మాలన్నిటినో ఈ సందర్భంలో ఆమెకు బోధించినాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, నిజంగా ఈ భారతదేశం అంతా కూడా ఈనాడు సుభిక్షంగా ఉన్నది అంటే, హే నామధారక, పతిని దైవముగా భావించేటువంటి స్త్రీలు పతివ్రతా ధర్మాలను పాటించడం వలన మాత్రమే ఈనాడు జగత్తులో ఉన్నటువంటి జీవరాశులంతా కూడా ఆహారాన్ని తింటూ ఉన్నాయి. జగత్తంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నది. జగత్తులో ఏదైనా విపరిణామం ఏర్పడ్డది అంటే పతివ్రతల యొక్క పాతివ్రత్య లోపమే అయి ఉంటుంది అని మనం భావించాడు. ఎక్కడనో ఒక చోట ఒక పతివ్రతా శిరోమణి ఉండడం వలన దేశమంతా కూడా రక్షింపబడుతూ ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజమైనటువంటి మాట. కాశీలో అగస్త్యుడనేటువంటి పేరు గల బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురువు, ఆయనను ఆశ్రయించి లోపాముద్రాదేవి ఉంటుంది. లోపాముద్ర అనేటువంటి పేరు గల స్త్రీమూర్తి అగస్త్యుల వారి భార్య. పతివ్రతలలోకెల్లా శిరోమణి ఆమె, మహాపతివ్రత శిరోమణి ఆమె. ఇంద్రుడు దేవతలందరితో కూడుకున్నటువంటి వాడై ఆ దంపతుల సమీపానికి వెళ్ళి ఆమె యొక్క పతివ్రతా ధర్మాలను చూచి కళ్ళారా పతివ్రతా ధర్మాలను వేనోళ్ల పొగిడినాడు. ఆ ధర్మాలు ఏమిటో నీకు చెబుతాను ఈ సందర్భంలో అని పతివ్రతా ధర్మాలను చెప్పడం ప్రారంభించినాడు. వివాహం చేసుకున్నటువంటి ఏ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీ భర్తను దైవముగా భావించాలి. అతిథులనందరినీ కూడా ఆదరిస్తూ ఉండాలి. భర్తకు సంబంధించిన అనుమతి లేకుండా ఏ దానాన్ని ధర్మాన్ని ఆచరించకూడదు. అయినంత వరకు పక్కలకున్నటువంటి ఇళ్లల్లోకి ఆమె వెళ్లకుండా ఉండాలి. తప్పనిసరైన పరిస్థితుల్లో ఒకవేళ వేరే ఇళ్లకు వెళ్ళవలసి వస్తే తలను కిందికి దించుకొని ప్రయాణమై వెళ్ళాలి. దుస్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తులుంటారో వాళ్లతో ఎప్పుడూ కూడా స్నేహాన్ని చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒక్కరితే ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. భర్త ఇంటిలో లేనప్పుడు స్త్రీ ఎప్పుడూ కూడా చక్కగా అలంకారం చేసుకొని ఉండకూడదు. గ్రామాంతరానికి వెళ్ళినటువంటి భర్త తిరిగి వచ్చినాడు అనంటే ఎదురుగా వెళ్ళి సంతోషంగా ఆయనకు స్వాగతాన్ని పలకాలి. ఆయన కాళ్ళు కడిగి తుడిచి వినమ్రత భావంతో చాలా చక్కగా మంచి మంచి మాటలు మాట్లాడాలి. ఇవన్నీ కూడా పతివ్రతా ధర్మాలు అంటారమ్మా. ఆయనకు సంబంధించినటువంటి పాదతీర్థాన్ని స్వీకరించాలి, నమస్కారం చేయాలి. ఆయన తిన్న తర్వాత ప్రసాదంగా భోంచేయాలి. ఆయన ఉన్నప్పుడు చక్కగా అలంకారం చేసుకొని ఆయనకు సంతోషాన్ని కలిగింపజేయాలి. ఆయనకంటే ముందు నిద్ర లేవాలి. పనులన్నిటి కూడా చేసుకుంటూ ఉండాలి. భర్తకు పూజా సంబంధమైనటువంటి పూజా సామగ్రినంతా కూడా ఏర్పాటు చేయాలి. భర్త గనుక ఒకవేళ విచారంగా ఉన్నప్పుడు ఈ విచారానికి కారణమేమిటి, దుఃఖానికి కారణమేమిటి అని సలహానివ్వాలి. భర్తకు సంబంధించిన ఆజ్ఞ లేకుండా ఏ వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్తకు సంబంధించిన ఆయుష్య అభివృద్ధి కోసమై పతివ్రత అయినటువంటి స్త్రీ పసుపు, కుంకుమ, మంగళసూత్రాలు మొదలైనటువంటి ఏ సుమంగళ ద్రవ్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ధరించాలి. భర్తకు ఇష్టమైనటువంటి ఆభరణాలను, వస్త్రాలను ధరిస్తూ ఉండాలి. అత్తమామలను, ఆడబిడ్డలను వీళ్ళందరినీ కూడా ప్రేమగా చూస్తూ ఉండాలి. భర్తకు లభించిన దానితో సంతృప్తిని పొందుతూ ఉండాలి. ఇరుగు పొరుగులో ఉండేటువంటి వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి భర్తను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. భర్తకు సంబంధించిన పాదోదకమే తీర్థోదకము. భర్తకు సంబంధించినటువంటి సేవనే అన్ని క్షేత్రాలకు సంబంధించినటువంటి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటిది అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి ధర్మాలు, పతివ్రతా ధర్మాలన్నిటినీ కూడా నామధారకునికి వినిపించినాడు సిద్ధగురువు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఒకవేళ మరణించినాడు భర్త అంటే మరణించినటువంటి భర్తకు ఏ లోకం వస్తుందో ఆ లోకాన్ని తాను కూడా పొందాలి అని సహగమనం చేస్తుంది స్త్రీ. ఉభయులకు ఉత్తమ లోకాలు వస్తాయి. కానీ సహగమనం చేయకూడనటువంటి స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారయ్యా. అందులో గర్భవతి అయినటువంటి స్త్రీ సహగమనం చేయకూడదు. చిన్నపిల్లలు ఉన్నటువంటి స్త్రీలు సహగమనం చేయకూడదు.
రోగార్త అయినటువంటి స్త్రీ, ఋతుమతి అయినటువంటి స్త్రీ సహగమనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ మరణించిన తర్వాత భర్త మరణించి స్త్రీ బ్రతికి ఉన్నప్పుడు ఆమెను విధవ అనే పేరుతో పిలుస్తారు. ఆ విధవ బ్రతికి ఉన్నంతకాలము ప్రాణాలు పోయేంత వరకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలని కనుక తూచా తప్పకుండా పాటించినది అంటే పతివ్రత ధర్మాలు పాటించినటువంటి పతివ్రతకు ఎంత గొప్పనైనటువంటి స్థానం ఉంటుందో విధవా ధర్మాలు పాటించినటువంటి విధవకు కూడా అటువంటి ఉత్తమమైనటువంటి స్థానాలు ఉంటాయా అని విధవా సంబంధమైనటువంటి ధర్మాలు కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాడు. ప్రతినిత్యం కూడా తలస్నానం చేయాలి. విధవైనటువంటి స్త్రీ ఒక్క పూట భోజనం చేస్తూ ఉండాలి. స్వల్పంగా ఆహారాన్ని స్వీకరించాలి. ప్రాణాలను నిలుపుకునేందుకు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి. 3 రోజులకో, వారానికో లేదా 15 రోజులకో ఒక్కసారి యథాశక్తిగా ఉపవాసం ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటిదాకా చెప్పినటువంటి కృచ్ఛ్ర, చాంద్రాయణ, ప్రాజాపత్య అనేటువంటి ఏ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయో ఆ ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఉండాలి. రోగం వల్ల కానీ భేదం వల్ల కానీ 2 పూట కూడా పాలో పండ్లో యావజ్జీవం సేవిస్తూ ఉండాలి. అంతేకాకుండా పేదలకు దానాన్ని చేస్తూ ఉండాలి. తెల్ల చీరలు ధరిస్తూ ఉండాలి. భర్తకు ప్రియమైనటువంటి వస్తువులు ఉండేవో ఇంతకాలము ఆమె అతనితో సంసారం చేసినది కాబట్టి ఆమెకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి భర్తకు ఇష్టమైనటువంటి పదార్థాలను బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణులకు దానాలు చేస్తూ ఉండాలి. తాంబూలాన్ని వదిలిపెట్టాలి. పితృయజ్ఞం చేయడానికి ఎవరూ లేకపోయినట్టయితే ఆమెనే భర్తకు సంబంధించినటువంటి గోత్రాలను చెప్పి తర్పణాన్ని వదులుతూ ఉండాలి. భర్తను విష్ణుమూర్తిగా భావించి అతనినే ఉపాసన చేస్తూ ఉండాలి. ఇతర దేవతల యొక్క ఉపాసన అనేటువంటిది విధవా స్త్రీకి కూడా లేదయ్యా. వైశాఖ మాసంలో జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘమాసంలో నెయ్యిని దానం చేయడము, నువ్వులు దానం చేయడము విధవా ధర్మాలై ఉన్నాయి. వీటన్నిటికంటే దీపదానము చాలా శ్రేష్టమైనటువంటిది ఉన్నది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించడము, శివుని పూజ, అతిథి సత్కారము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విధవకు చాలా శ్రేష్టమైనటువంటి ధర్మాలుగా చెప్పబడ్డాయి. విసనకరను దానం చేయడము, పరిమళ ద్రవ్యాలను దానం చేయడము, దక్షిణ తాంబూలాలతో కూడుకున్నటువంటి నూతన వస్త్రాలను దానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే స్త్రీలు భర్త మరణించిన తర్వాత వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీలు ఉంటారో ఈ ధర్మాలను కనుక పాటించినట్టయితే మరణించినటువంటి భర్తకు ఉత్తమ గతులు వస్తాయి. ఆ తర్వాత ఈమె కూడా మరణించిన తర్వాత ఉత్తమ లోకాల్లోకి వెళుతుంది. ఇందులో సందేహించే అవసరం లేదయ్యా అని ఈ మాటలన్నీ కూడా ఆ వచ్చినటువంటి సాధు పురుషుడు తాపసి సావిత్రికి ఈ మాటలన్నిటి కూడా చెప్పినటువంటి వాడి, అమ్మా సావిత్రి, నీ భర్త మరణించినాడు, అందుకని ఇతనికి నీవు అంత్య సంస్కారం చేయవలసినదే, సహగమనం చేయాలి నీవు అనుకుంటున్నావు కాబట్టి నీకు నేను ఒక సలహానిస్తాను అన్నాడు. ఏమిటి ఆ సలహాని చూస్తూ ఉన్నటువంటి సావిత్రికి ఈయన ఏమంటూ ఉన్నాడు అంటే, ఈ గంధర్వపురం అనబడేటువంటి గాణగాపురానికి నీ భర్తను ఎందుకు తీసుకువచ్చినావు అనంటే దత్తగురువుకు చూపి ఇతనిని ఆరోగ్యవంతుణ్ణి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి దాకా తీసుకువచ్చినావు. మరణించినాడు కాబట్టి ఇతనికి అంత్య సంస్కారం చేసి సహగమనం చేస్తాను అని నీవు నిర్ణయం తీసుకున్నావు. కానీ వచ్చిన ప్రయోజనము నెరవేరిన తర్వాత నీవు ఆ పని చేయాలి. దత్తగురువుకు నీ భర్తను చూపి నీ పరిస్థితిని విన్నవించిన తర్వాత అప్పుడు నీవు భర్తకు సంస్కారాన్ని చేసి నీవు సహగమనం చేయడం కోసమై నీ నిర్ణయాన్ని ముందుకు నడిపించుకోవచ్చు అని ఏం చేసినాడు, శవము పైన భస్మను వేసినాడు. 4 రుద్రాక్షలిచ్చి వీటిల్లో 2 ఈ మరణించినటువంటి నీ భర్త మెడలో గట్టు, చెవులకు ఒకటి, తర్వాత రుద్రాక్షను గట్టు. కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలతో గురువు యొక్క పాదాలకు అభిషేకం చేసి గురు పాదాల నుండి వచ్చినటువంటి అభిషేక తీర్థాన్ని శవం పైన జల్లు. ఆ తర్వాత సువాసనలకు, వేద బ్రాహ్మణులకు యథాశక్తి దానాన్నిచ్చి తర్వాత నీవు సహగమనాన్ని కొనసాగించు అనేటువంటి మాటను చెప్పినాడు. ఆయన వెళ్ళిపోయినాడు.
ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయినాడో అప్పుడు ఆమె కొంచెం ధైర్యాన్ని పొందినది. ఇప్పుడు ఏం చేస్తున్నది, తన యొక్క తీర్మానం ఏం చేసుకున్నది అంటే, మరణించినటువంటి తన భర్తకు ఇప్పుడు సంతోషంగా, ఏడుస్తూ కాకుండా సంతోషంగా అంత్య సంస్కారాన్ని చేయాలి. అయ్యో ఆయన మరణించినాడు, బ్రతుకుని నేను ఆయన చిత్తులో ప్రవేశించబోతున్నాను అనే దుఃఖము కూడా లేదు. అటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ చితిలో ప్రవేశించకూడదు సహగమనం చేసేటువంటి స్త్రీలు. అందుకని ఇప్పుడు తన చుట్టూ మోగిన, ఇది కరుణాకరునిగా అందరికీ తెలిసిపోయినది. గాణగాపురంలో అందరూ వచ్చి అమ్మాయిని చూస్తూ ఉన్నారు. ఇంత సుందరమైనటువంటి అమ్మాయి ఇంత చిన్నతనంలో విధవ్యాన్ని పొందినది, సహగమనం చేస్తాను అని వేరే అంటున్నది. నిజంగా ఇటువంటి స్త్రీలు ఈ లోకంలో ఉంటారా, చూద్దాము అని వచ్చినటువంటి వాళ్ళందరితో ఏమంటూ ఉన్నది అంటే, తల్లులారా, హే బ్రాహ్మణోత్తములారా, మీరంతా కూడా నా సమీపానికి వచ్చినారు. ఇప్పుడు నాకు ఒక గొప్పనైనటువంటి దీపావళి పండుగ వలె ఉన్నది. వివాహమైన కొత్తలో దంపతులకు దీపావళి పండుగ ఎంత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందో ఇప్పుడు నాకంత ఆనందాన్ని కలిగించేటువంటిది ఉన్నది. నా కన్న తల్లి అయినటువంటి గౌరీదేవి సమీపానికి నేను వెళుతున్నాను. సహగమనం చేసి ఉత్తమగతులు నా భర్తకు లభిస్తాయి. మేమిద్దరం కూడా ఒకే చోటికి వెళుతాము. అందరికీ నమస్కారం చేస్తున్నది. అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నది. మెల్లగా నడుస్తూ ఆమె ఎక్కడైతే గురువు ఉంటాడో అక్కడికి వెళదామని అనుకున్నది. ఇంతలో గురువు ఆ సమయంలో నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళినాడు. సంగమానికి ఆమె కూడా ప్రయాణమై వెళ్ళినది. దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి గురుమూర్తి యొక్క శరీరాన్ని దర్శించినది. ఆమెలో ఒక విధమైనటువంటి అపారమైనటువంటి భక్తి పరిఢవిల్లుతూ ఉండగా సాష్టాంగ నమస్కారం చేసినది గురువు గారికి. అప్పుడే నదీ స్నానం చేసి బయటికి వచ్చి దగద్దగాయమానంగా వెలిగిపోతున్నటువంటి గురువు గారు, సావిత్రీదేవి అలంకారం చేసుకోనున్నది, పసుపు పూసుకున్నది, కాళ్లకు చెంపలకు పసుపు పెట్టుకున్నది, నొసట కుంకుమ పెట్టుకున్నది, మెడలో హారాలు వేసుకోనున్నది. ఎప్పుడైతే నమస్కారం చేసినదో చేయగానే నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వాదం చేశాడు. చేయగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నవ్వుకున్నారు. వాళ్ళలో ఒకడు వచ్చి దత్తాత్రేయ స్వామితో అంటున్నాడు, స్వామి, భర్త మరణించిన తర్వాత ఆ భర్తకు అంత్య సంస్కారం చేయడం కోసమే తయారై వచ్చి నీకు నమస్కారం చేసిన ఈ అమ్మాయికి మీరేం ఆశీర్వాదం చేసినారు? సుఖీభవ అని అనడానికి బదులు నిత్య దీర్ఘ సౌమంగళీభవ, నిత్య సౌభాగ్యవతీ భవ అనేటువంటి ఆశీర్వచనాలు చేసినారు. భర్త మరణించిన తర్వాత స్త్రీకి సౌభాగ్యం ఎక్కడిది అని వెటకారంగా అన్నాను. అనగానే అప్పుడు దత్తుడు ఏమన్నాడు అంటే, నా నోటి నుండి ఒక మాట వచ్చినది అన్న తర్వాత అది అబద్ధం కావడానికి వీల్లేదు. ఎక్కడ ఉన్నాడో ఆ మరణించినటువంటి దత్తుడు వాడిని తీసుకుని రండి అన్నాడు. అనగానే అక్కడి నుంచి బయలుదేరి వేగంగా మరణించి ఉన్నటువంటి శవం ఉన్నదో ఆ శవాన్ని తీసుకుని వచ్చి అలంకరింపబడ్డటువంటి శవాన్ని దత్తు గురువు ముందట పెట్టినారు. అప్పుడు దానిపైన గప్పినటువంటి తెల్లటి వస్త్రం ఉన్నదో ఆ వస్త్రాన్ని తొలగించి పాదోదకం ఏదైతే ఉన్నదో ఆ పాదోదకాన్ని శవం పైన చల్లి అమృతమయమైనటువంటి దృష్టితో ఎప్పుడైతే దత్తుడు ఆ దత్తాత్రేయుడిని చూసినాడో అందరూ చూస్తూ ఉన్నారు. ఆ గాణగాపురంలో ఒక్కసారి ఆ శవంలో కదలికలు ప్రారంభమైనాయి. నిద్ర నుండి లేచి మనిషి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. ఆరోగ్యవంతుడైనటువంటి దత్తాత్రేయుడు ఎదుట ఉన్నటువంటి భార్యను చూచి, ఏమే, ఎక్కడికి తీసుకువచ్చినావు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మనం ఎక్కడికి వచ్చినాము అనేటువంటి ప్రశ్నలు వేసినాడు. అప్పుడు సావిత్రి కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా జరిగినదంతా కూడా చెప్పి ఎదుట ఉన్నటువంటి దత్తగురువును చూపి, మనకు కల్పవృక్షము వంటి వాడితను, కామధేను వంటి వాడితను అని ఆ దంపతులిద్దరూ కూడా వినయపూర్వకముగా దత్తాత్రేయుల వారికి నమస్కారం చేసినారు. హే పరాత్పర జగద్గురు, కృపాసాగర, పుణ్యమూర్తి, ఆశ్రితులైనటువంటి వాళ్లకు కల్పవృక్షం వంటి వాడ శ్రీహరి సచ్చిదానంద స్వరూప, నీ లీలలు చాలా గొప్పనైనటువంటివయ్యా, నీ కీర్తి దిగ్దిగంతాల వరకు వ్యాపించినదయ్యా అని అనేక రకాలైనటువంటి రీతిలో స్తోత్రాలు చేసినారు. ఈ విధంగా
మరణించినటువంటి దత్తాత్రేయుణ్ణి తన పాదోదకాన్ని చల్లి మళ్ళీ జీవంతుణ్ణి చేసినాడయ్యా దత్తాత్రేయుడు. మా గురువు అయినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు. అందరూ కూడా సంతోషపడ్డారు, జయజయధ్వనాలు చేసినారు. దత్తాత్రేయ భగవానికి సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ నేను చెప్పేటువంటి ఏ మాటలున్నాయో ఇవన్నీ కూడా నా కళ్ళతో చూసిన సిద్ధపురుషుడు చెప్తున్నాడు నామధారకుడితో. ఎవరో చెప్పిన మాటలు విని ఆ మాటలు నేను చెప్పడం కాదు, నా కళ్ళతో ఏది చూచినానో సత్యాన్ని, యథార్థ ఘటనను, అటువంటి యథార్థ ఘటన మా గురువు గారికి సంబంధించినటువంటి ఘటన నీకు చెప్తున్నానయ్యా. ఇంతలో ఒక విచిత్రమైనటువంటి ఘటన జరిగినది అక్కడ. ఏమిటి అనంటే, ఒక ధూర్తుడు, నేను పండితుడను అని అనుకునేటువంటి వాడొకడు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వచ్చి ఆయనతో ఏమంటూ ఉన్నాడు అనంటే, లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే. ఏమయ్యా, నొసటన బ్రహ్మదేవుడు ఏ రాత రాస్తాడో అది 100కి 100 అయి తీరుతుంది. అటువంటి రాతను తొలగించేందుకు ఎవడు సమర్థుడై ఉన్నాడయ్యా? అందుకని ఆ దత్తాత్రేయుడు చిన్నతనంలో మరణించే ఆ రాతను రాసి తెచ్చుకున్నాడు, వాడు మరణించినాడు. అటువంటి మరణాన్ని నీవు అంగీకరించక తొలగించినా ఎట్లా అని వెటకారంగా మాట్లాడినాడు. ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి చర్య కాదా అన్నాడు. మా గురువు అయినటువంటి నరసింహ సరస్వతి దత్త గురువు ఎప్పుడూ కూడా అధర్మాన్ని చేయడు. అప్పుడు ఏం సమాధానం చెప్పినాడో తెలుసునా? నామధారక, నువ్వన్న మాట నిజమేనయ్యా. ఎవడు నొసటన రాసిన రాతను అనుసరించి వాడు జీవనాన్ని కొనసాగిస్తాడు, ఇందులో సందేహమే లేదు. నిజానికి చిన్నతనంలోనే వీడికి మరణం రాసిపెట్టినాడు. మరి అటువంటిది నీవు శాస్త్రాన్ని ఉల్లంఘించినావు కదా అని నన్ను అన్నావు. కానీ వచ్చే జన్మలో వీడికి 60 సంవత్సరాల వయసుంటే 30 సంవత్సరాల వయసును ఈ జన్మలోకి నేను ట్రాన్స్ఫర్ చేయించినాను నా యోగశక్తితో అని సమాధానం చెప్పినాను. ఇది కేవలం సిద్ధ గురువులైనటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడు చేయనటువంటి పనిని సిద్ధపురుషులైనటువంటి మహాత్ములు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి గురువు మా గురువు. భగవంతుడు చేయనటువంటి పనిని కూడా తాను చేసి నిరూపించినటువంటి వాడై ఉన్నాడయ్యా. ఈ విధమైనటువంటి దృశ్యాన్ని నా కళ్ళారా చూచినాను. ఆ తర్వాత ఆ దత్తాత్రేయుడు, సావిత్రి ఇద్దరూ కూడా సంగమంలోకి వెళ్ళి స్నానం చేసినారు, గురువును పూజించినారు. వేద బ్రాహ్మణోత్తములకందరికీ కూడా భారీగా దక్షిణ తాంబూలాల నుంచి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీర్వచనాన్ని పొందినారు. సూర్యుడు అస్తమించే లోపు వాళ్ళంతా కూడా మఠానికి చేరుకున్నటువంటి వాళ్ళై కొన్నాళ్ళు ఆ గంధర్వపురంలోనే నివాసాన్ని కొనసాగించినారయ్యా అనే ఈ కథను నామధారకునికి సిద్ధగురువు వినిపిస్తూ ఉన్నాడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. గౌరీ శంకర భగవానికి నమః. పార్వతీపతే హర హర మహాదేవ్. ఆ గంధర్వపురం అనే పేరు గల గాణగాపురంలో సావిత్రి, దత్తాత్రేయులు మా గురువు గారి సమీపంలో అనేక రోజులు నివాసాన్ని చేసినారు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలను ఉపదేశం చేయగా వాళ్ళు తనివి తీరా విన్నారు. ఆ సందర్భంలో వాళ్లకు చెప్పినటువంటి కొన్ని మాటలను నేను నీకు చెప్తాను వినవయ్యా అని సావిత్రి, దత్తాత్రేయులకు నరసింహ సరస్వతి స్వామివారు ఏ మాటలు చెప్పినారో అవి చెప్పుతూ ఉన్నారు. హే దత్తాత్రేయ, హే సావిత్రి, మనకు వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆపదలు ఏవైతే ఉంటాయో ఆ ఆపదలను తొలగించుకోవడానికి సూక్ష్మమైనటువంటి ఉపాయాలు మనకు శాస్త్రాల్లో ఎన్నో చెప్పబడ్డాయి. ఇదివరకే మీరు విని ఉన్నారు. ఈ గురు చరిత్రలో భయంకరమైనటువంటి ఆపదతో కూడుకున్నటువంటి వానికి ఆపద వచ్చినప్పుడు
ఆపదను తొలగించేందుకోసమే విభూతిని తెల్లగానే వాడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. ఇప్పుడు దత్తగురువు ఏమంటూ ఉన్నాడు అంటే, పెద్ద పెద్ద ఆపదలు తొలగిపోవడానికి సూక్ష్మమైనటువంటి మనం ఆచరించేటువంటి చిన్న చిన్న క్రియాకలాపాలు ఏ ధర్మాలు ఉంటాయో వానికి ఆ ఆపదలను తొలగిస్తూ ఉంటాయ్యా. అందులో విభూతిని ధరించడం ఒకటి, రుద్రాక్షలను వేసుకోవడం కూడా ఒకటి. రుద్రుని యొక్క నేత్రాల నుండి జాలువారినటువంటి నీతి బిందువులు నేలపైన పడగానే అది ఒక వృక్షముగా ఆవిర్భవించినది. రుద్రుని యొక్క అక్షము నుండి వచ్చినది కాబట్టి దాన్ని రుద్రాక్షము అనే పేరుతో పిలిచినారు. రుద్రాక్షలు శివునికి సంబంధించినటువంటి స్వరూపములే, ఇందులో ఏమాత్రము సందేహించే అవసరమే లేదు. 1000 రుద్రాక్షలు ఎవడైతే ధరిస్తాడో వాడు సాక్షాత్తు రుద్రుడే. బాహువులలో, శిఖయందు, చేతులలో, మెడలో, శిరస్సున, చెవులకు, కండ్లకు, వక్షస్థలంలో ఈ విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించానో అటువంటి రీతిగా ఎవరైతే రుద్రాక్షలను ధరిస్తారో సాక్షాత్తు శివునితో సమానమైనటువంటి వారే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రుద్రాక్షలను ధరించేవాడు రుద్రాక్ష మాలికను వేసుకునే సందర్భంలో పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టినటువంటి వాటిని ధరించడము చాలా శ్రేష్టము. దీన్ని ధరించడం వల్ల వానికి రుద్రలోకావాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటువంటి పేరు గల రాజుకు తారకుడు అనేటువంటి పేరు గల ఒక కుమారుడు ఉండేవాడు. ఆయనకు ఒక మంత్రి ఉన్నాడు, సుధర్ముడు అనేటువంటి పేరు గలవాడు. ఈ ఇద్దరికీ కూడా పిల్లలు పుట్టినారు. ఈ పుట్టినటువంటి పిల్లలు ఎన్ని ఆభరణాలు వేసినా ఆభరణాలన్నిటి కూడా పక్కకు వేస్తారు. ఒక రాజు కులంలో పుట్టినటువంటి వానికి ఆభరణాలకి కొదువ ఉంటుందా? ఒక మంత్రికి కొడుకైన వానికి ఆభరణాల్లో ఏమైనా లోపం ఉంటుందా? అనేక ఆభరణాలు వేసిన వాటన్నిటినీ తొలగించి రుద్రాక్షలు మాత్రమే వేసుకుంటారు. శివారాధన చేస్తూ ఉంటారు. శివునికి పూజ చేయింది, శివునికి నివేదన చేయింది వాళ్ళు భోజనం చేయరు. ఒకనాడు పరాశర మహర్షి ఈ భద్రసేనుడనేటువంటి పేరు గల రాజుగారి సమీపానికి వస్తే నమస్కారం చేసి పూజించి, అయ్యా మా పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఎన్ని ఆభరణాలు వేసినా, ఎన్ని భోగ వస్తువులు వేసినా వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం రుద్రాక్షలను మాత్రమే ధరిస్తారు. కారణం ఏమిటో మాకు తెలియకుండా ఉన్నది. మీరు త్రికాలజ్ఞులు కాబట్టి ఈ పిల్లలకు సంబంధించినటువంటి భూతకాలంలో జరిగినటువంటి వృత్తాంతం ఏమిటో మాకు సెలవివ్వండి అంటే ఒక కథను చెప్పడం ప్రారంభించినాడు. గురు చరిత్రలో వచ్చేటువంటి ఏ కథలు కానీ వ్యాసుడు రచించినటువంటి పురాణాల్లోని కథలే. స్కంద పురాణంలో ఉన్నటువంటి కథలు ఎక్కువగా ఈ గురు చరిత్రలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పేటువంటి ఈ కథ కూడా స్కంద పురాణాంతర్గతమైనటువంటిదే. ఒకనాడు ఒక మహాధనికుడు, శివవ్రత దీక్ష కలవాడు, వైశ్యుడు ఒక వేశ్య ఇంటికి వెళ్ళినాడు. వాడి శరీరం అంతా కూడా విభూతి, చేతులకు రత్న కంకణాలు, సూర్యులుగా వెలిగిపోతున్నటువంటి రత్నబింబాలు, రత్నమయమైనటువంటి శివలింగము కూడా వాడి సమీపంలో ఉన్నది. వేశ్య ఆ చేతిలో వెలిగిపోతున్నటువంటి ఆ రత్నలింగాన్ని చూచి చాలా సంతోషపడ్డది. ఈ వైశ్యుణ్ణి గనక ఒకవేళ నేను చేరదీసినాను అని అంటే ఈయనకున్నటువంటి ఆస్తితో పాటు ఆ శివలింగం కూడా నాకు వస్తుంది అనేటువంటి భావాన్ని పొంది చాలా గొప్పగా సేవ చేసినది. సేవ చేసే సమయంలో ఒక కోరిక కూడా కోరుకున్నది. హే వైశ్యోత్తమ, నీకు నేను పరిచర్యలు చేస్తూ నా జీవితాన్ని ధారపోస్తాను. నీ సమీపంలో ఉన్నటువంటి ఆ రత్నమయమైనటువంటి లింగాన్ని నాకు ఇస్తావా అన్నాడు. తప్పకుండా నీకు ఇస్తాను, నీవు నా భార్య అయినట్టయితే అంటే అప్పుడు ఆమె అన్నది, నేను వేశ్యనై ఉన్నాను కాబట్టి వేశ్యాధర్మాన్ని పక్కన పెట్టి నీవు నా సమీపంలో ఎంతకాలం ఉంటావో అంతకాలం నేను పతివ్రతనై నీకు సేవ చేస్తాను. ఆయన నవ్వినాడు. వేశ్యలకు పతివ్రతా ధర్మాలు ఏమిటి అని వెటకారంగా నవ్వినాడు. ఇది గడిచిపోయినది. ఎన్ని రోజులు ఆయన ఇక్కడ ఉండాలి అని అనుకున్నాడో అన్ని రోజులు
వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ భర్తను ఏ విధంగా సేవిస్తుందో ఆ విధంగా సేవిస్తూ పతివ్రత ధర్మాలన్నిటి కూడా పాటిస్తూ ఉన్నది. ఈ రత్నమే శివలింగాన్ని తీసుకువచ్చినటువంటి తాను పూజా మంటపంలో పెట్టి ప్రతిరోజు దాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఈ వేశ్య ఇంటిలో శివుడంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టి ఈ వేశ్య ఇంటిలో ఒక కోడి, ఒక చిలుక, ఇవి రెండూ కూడా ఉంటే వాటికి రుద్రాక్షలు తయారు చేసినటువంటి ఆ హారాలను వేసి వాటిని పోషిస్తూ ఉండేది. ఆమె భవనంలో ఏ కోతులున్నాయో, ఆమె భవనంలో ఏ కోడి పుంజులున్నాయో, ఆమె భవనంలో ఏ ప్రాణులున్నాయో వాటన్నిటికీ కూడా రుద్రాక్షలతో చేసినటువంటి హారాలు వేసి మురిసిపోతూ ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు రాత్రిపూట అకస్మాత్తుగా దేవతా మందిరం అంతా కూడా భస్మమైపోయినది. ఈ వైశ్యుడు లేచి చూచి, రత్న శివలింగం అంటే ఆయనకు చాలా అభిమానం కాబట్టి ఆ మందిరంలోకి వెళ్ళి చూసే వరకు మందిరంలో తాను ఏ ప్రేమతో పూజించేటువంటి రత్నమయ లింగం ఉంటున్న ఆ లింగం అదృశ్యమైపోయినది, కనిపించడం లేదు. మంటల్లో పడి అది భస్మమైపోయినదేమో అని అనుకున్నాడు. ఆ లింగము లేకపోవడం వలన బాధనందినటువంటి ఆ వైశ్యుడు తాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శివుణ్ణి స్మరణ చేస్తూ నేలపైన పడిపోయినాడు. ఈ వేశ్య ఏమన్నది, ఎన్ని రోజులు నీవు నా సమీపంలో ఉంటావో అంతకాలము నేను నీకు పతివ్రతనై ఉంటూ నీ సేవ చేస్తాను అని అన్నది కదా. మరణించినాడు. ఇప్పుడు ఈ వైశ్యుడు కాదు, నా భర్త అని భావించి మరణించినటువంటి భర్తతో సహగమనం చేయడం కోసమే ఆమె పూనుకున్నది. అందరూ అన్నారు, వేశ్య జాతికి సంబంధించిన దానవు నీవు, పతివ్రతా ధర్మాలు అనేటువంటి వేశ్య జాతికి ఉండవు అని చెప్పినా నేను మాట ఇచ్చినాను, శివుని ఎదుట మాట ఇచ్చినాను, అందుకని మీ మాటలు నాకు లెక్క కాదు, నేను ఇచ్చిన మాటను నేను నిలుపుకుంటాను. ఇచ్చిన మాటను నిలుపుకోవడం వలన తర్వాత సహగమనం చేయడం వలన, ఈయన నా భర్త అని భావించి నేను సహగమనం చేయడం వలన 21 తరాలు ఉద్ధరింపబడతాయి. ఒకవేళ నేను సహగమనం చేయలేదు అనంటే నా 21 తరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భయంకరమైనటువంటి నరకాల్లో దుఃఖాన్ని అనుభవిస్తాయి. అందుకని నేను వెళుతాను అని చితిని ఏర్పాటు చేసి 3 ప్రదక్షిణలు చేసి ఎప్పుడైతే ఆమె సహగమనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదో ఇంతలో ఆ మరణించినటువంటి వైశ్యుడున్నాడో లేచి కూర్చొని, నేనెవరో కాదు, శివుడనే నిన్ను ఈ పాతివృత్యాన్ని పరీక్షించడం కోసం వచ్చినాను అని ఆ శివుడు స్వరూపాన్ని ధరించినటువంటి వాడై ఆ వేశ్యకు ఈ విధమైనటువంటి మాటలు చెప్పినాడు. నీకిచ్చినది నా ఆత్మలింగమే, ఈ మంటపాన్ని నేనే నిప్పుబెట్టి కాల్చివేసినాను, పతివ్రతగా నీతో పాటు సంసారం చేస్తాను అన్నటువంటి నిన్ను పరీక్షించడం కోసం వచ్చినాను. నా పరీక్షలో నీవు నెగ్గినావు, నీకు ఉత్తమమైనటువంటి గతిని కలిగిస్తాను అని ఆ వేశ్యకు ఉత్తమమైనటువంటి గతిని కలిగించినాడయ్యా. ఆ వేశ్య ఇంటిలో ఏ కోతికి కోడి పుంజుకు ఆభరణాలు రుద్రాక్షలు వేసి ఆమె ఆటలాడుకున్నదో ఆ కోతి ఆ కోడి పుంజు నీకు కొడుకులుగా పుట్టినారు. అంటే పశుపక్ష్యాదులకు కూడా ఒకవేళ రుద్రాక్షలు ధరింపజేసినాము అనంటే జన్మాంతరంలో ఉత్తమ జన్మ వస్తుంది. ఆ ఉత్తమ జన్మ ఎటువంటిది అంటే రాజుగారింటిలో కొడుకుగా పుడతాడు, మంత్రి గారింటిలో వాడు కుమారునిగా పుడతాడు. అటువంటి ఉత్తమమైనటువంటి జన్మ మీకు వచ్చినది అని రుద్రాక్షకు సంబంధించిన వైభవాన్నంతా కూడా వర్ణించి చెప్పగా విని ఆ రాజుగారు చాలా సంతోషపడ్డాడు. పరాశరునితో మళ్ళీ ఏమంటున్నాడు అంటే, మీరు త్రికాలవేత్తలు, మా పిల్లలు ఆభరణాలన్నీ తొలగించి రుద్రాక్షలే ఎందుకు వేసుకుంటారు అనే ప్రశ్నకు మీరు గత జన్మ చరిత్రనంతా కూడా వివరించి చెప్పినారు, ధన్యవాదాలు. పిల్లలకు సంబంధించిన భవిష్యత్తును గురించి చెప్పండి అని ప్రశ్న వేసినారు. ఈ పిల్లల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? అప్పుడు
కళ్ళు మూసుకొని ఆయన ఏమన్నాడు అనంటే, భవిష్యత్తును చెప్పాలి అనంటే కొంచెం నాకు కూడా బాధ కలుగుతున్నది. నేను చెప్పేటువంటి ఈ మాటలు విన్న తర్వాత మీరు కూడా బాధపడతారు. లేదు లేదు చెప్పండి అని అన్నా. ఈనాటి నుండి మొదలుకొని సరిగ్గా 8వ రోజు నాడు మీ ఇద్దరు పిల్లలు మరణిస్తారు అన్నా. లేక లేక పుట్టినటువంటి పిల్లలు చక్కగా చదువులు చదువుకొని వినయ విధేయతలతో కూడుకున్నటువంటి పిల్లలు 8వ రోజున మరణిస్తారు అనే మాట రాగానే ఒక్కసారి మూర్ఛపోయి మూర్ఛ నుండి మేల్కొని, హే మహర్షి, ఈ పిల్లలు మరణించకుండా ఉండాలి అంటే ఏదైనా ఉపాయం ఉన్నదా అని ప్రశ్న వేసినాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అనంటే, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్లకు కొన్ని పాప నిమిత్తమైనటువంటి దుఃఖాలను తొలగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయ్యా. మరణించే సమయం ఆసన్నమైనటువంటి వీళ్లకు మరణం రాకుండా ఉండాలి అంటే ఒక ఉపాయం ఉన్నది. అదేమిటి అంటే, వేదాలలో యజుర్వేదము చాలా శ్రేష్టమైనది. ఆ యజుర్వేదములో రుద్రభాగం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. శివునికి సంబంధించినటువంటి మహిమను కొనియాడేటువంటి ఏ రుద్రునికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలను చదువుతూ శివునికి అభిషేకం చేసినటువంటి ఏ నీళ్లు ఉంటాయో ఆ నీళ్లతో ఆయనకు పిల్లలకు కనుక ఒకవేళ నీవు స్నానం చేయించినావు అంటే నీకంతా కూడా మేలు జరుగుతుంది అనే మాట చెప్పినాడు. అప్పుడు రాజు కాబట్టి ఆయన ఏం చేసినాడు, 100 మంది సద్బ్రాహ్మణులను పిలిపించి 10,000 సార్లు ఆ రుద్రునికి సంబంధించినటువంటి మంత్రాలతో అభిషేకం చేయించి రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేసి ప్రతి నిత్యము కూడా ఆ నీళ్లతో పిల్లవాళ్లకు స్నానం చేయించినాడు. చివరి రోజు సాయంత్రం పూట ఆ ఇద్దరు కూడా స్పృహ తప్పి పడిపోయినారు. అప్పుడు పరాశర మహర్షి సమీపంలో ఉన్నటువంటి మంత్రజలాన్ని అభిమంత్రించి ఆ పిల్లలపైన ఎప్పుడైతే చల్లినాడో వాళ్ళిద్దరూ కూడా లేచి కూర్చున్నాడు. పిల్లల ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చినటువంటి ఏ యమదూతలు ఉన్నారో ఆ యమదూతలు శివదూతల చేత నెట్టివేయబడ్డారు. ఏ యమదూతలారా, మీరు వీళ్ళని తీసుకుపోవడానికి వీల్లేదు. మరణించే సమయంలో రుద్రమంత్ర పఠితమైనటువంటి జలంతో వీళ్ళు స్నానం చేసినారు. పరాశరుడు అభిమంత్రించినటువంటి జలాన్ని జల్లినాడు కాబట్టి యమలోకానికి రావడానికి వీల్లేదు అన్నారు. ఇంతలో గొప్పైనటువంటి ఉత్సవం చేసినాడు మహారాజు గారు. మరణించినటువంటి తన పిల్లలు మళ్ళీ బ్రతికి వచ్చినారు అని. ఆ సమయంలో 12వ సంవత్సరంలో అపమృత్యు ఉన్నది ఈ పిల్లలకు అనే విషయాన్ని గుర్తించి ఆ అపమృత్యు గండదోషాన్ని తొలగించినాడు పరాశరుడు. అందుకని పూర్ణాయుర్దాయం ఉన్నదయ్యా, చిత్రగుప్తునికి ఈ విషయాన్ని తెలియపరచండి అని నారదుడు యమభటుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచినాడు. వచ్చినటువంటి శివదూతలు కూడా తిరిగి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళంతా కూడా దీర్ఘాయుష్మంతులై ఉన్నారయ్యా అనేటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి పురాణ గర్భితమైనటువంటి ఈ కథను, స్కంద పురాణాంతర్గతమైనటువంటి ఈ కథను ఆ సావిత్రి దత్తాత్రేయులు అనేటువంటి పేరు గల దంపతులకు మా గురుదేవుడు అయినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు చెప్పుతూ ఉండగా విన్నాను. అందుకని మనం ఆచరించేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ధర్మాల్లో ఇది సూక్ష్మమైనటువంటి ధర్మము, ఇది చాలా చిన్ననైనటువంటి ధర్మము, దీనివల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది అని నిర్లక్ష్యం చేయకూడదు. ధర్మాలను విభూతే కదా, ఇది పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమున్నది, విభూతిని ధరించకుండా ఉండకూడదు. 3 రకాలైనటువంటి తాపాలను తొలగించేటువంటి సామర్థ్యం ఉంటుంది విభూతికి అన్న తర్వాత ఎవరు ధరించకుండా ఉంటారు కనుక సూక్ష్మంలో నీకు మోక్షాన్నిచ్చి అనేక జన్మల యొక్క పాపాలను పరిహారం చేస్తాయి రుద్రాక్షలు అన్న తర్వాత ఎవరు రుద్రాక్షలను ధరించకుండా ఉంటారు? ఒక నాస్తికులు మూర్ఖులు అయినటువంటి వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీనెందు శ్రద్ధ కలిగినటువంటి వాడు తప్పకుండా ధరిస్తారయ్యా, ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు అని ఈ విధంగా చెప్పుతూ ఉండగా విని ఆ సావిత్రి ఆ దత్తగురువును ఒక ప్రార్థన చేసినదయ్యా, మీ ఆశీర్వాదాన్ని స్వీకరించి అత్తామామలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు,
మా ఇంటికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను చేయాల్సినటువంటి ధర్మాలు ఏమిటో వాటిని గురించి మీరు నాకు వివరించి చెప్పండి అని అడిగినది సావిత్రి. అప్పుడు దత్తగురు అయినటువంటి మా నరసింహ సరస్వతి స్వామి వారు ఏమన్నాడు అనంటే, అమ్మాయి నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. నేను ఇంటికి వెళుతున్నాను కాబట్టి నీవు నా గురువై ఉన్నావు. గురువైనటువంటి నీ సమీపంలో నేను మంత్రాన్ని ఉపదేశంగా ఉంది నా జీవితం ఉన్నంత వరకు కూడా ఆ మంత్రాన్ని నేను జపిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అన్నది. అంటే అప్పుడు దత్తగురు ఏమన్నాడు అనంటే, వివాహం చేసుకున్నటువంటి ఏ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీకి గురువులు ఉపదేశం చేసేటువంటి మంత్రాలంటూ ఏమీ ఉండవు. వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చేయాల్సిన పనేమిటి అంటే ముఖ్యమైనటువంటి కర్తవ్యము, ప్రధానమైనటువంటి ధర్మము వివాహం చేసుకున్నటువంటి భర్తకు సేవ చేయడమే. భర్తను గౌరవించి దైవభావముతో భర్తను గనక ఒకవేళ పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలతో సేవించినది అనంటే అంతకంటే మంత్రాలు, తంత్రాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఉపవాసాది వ్రతాలు ఏవి కూడా లేవు అని చెబుతూ, ఒకవేళ స్త్రీకి ఎవరైనా మంత్రాన్ని ఉపదేశం చేసినారు అనంటే ఆ మంత్రము నిష్ఫలమైపోతుంది. ఈ విషయంలో నేను నీకు ఒక కథను చెప్తాను విను అని ఓ కథను చెప్పినాడు. శుక్రాచార్యుల వారు మరణించినటువంటి రాక్షసులందరినీ కూడా బ్రతికిస్తూ ఉన్నాడు. మృత సంజీవిని విద్య అనేటువంటి విద్యను శివుని ద్వారా పొందినాడు ఆయన. అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏ దేవతలు ఉన్నారో వీళ్ళు చాలా బెంగ పెట్టుకున్నారు, బాధపడ్డారు. మనకు రాక్షసులకు కనుక ఒకవేళ యుద్ధం జరిగినది అంటే యుద్ధంలో మరణించినటువంటి రాక్షసులు మృత సంజీవిని విద్యను చదివిన శుక్రాచార్యుల వారి ద్వారా మళ్ళీ బ్రతుకుతారు. అందుకని మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా వృధానే అవుతాయి. అనేక సార్లు వాడు మనం ఇబ్బంది పాలు చేస్తారు. అందుకని ఏం చేయాలి? మృత సంజీవిని విద్యను ఇంకెవరైనా ఉపదేశంగా పొందాలి. ఎవరు పొందాలి? బృహస్పతి, మన కులగురువైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడైనటువంటి కచుడు. కచుడిని పంపినారు. శుక్రాచార్యుల వారి సమీపంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఈ విషయము రాక్షసులకు తెలిసినది. తెలిసి రాక్షసులు ఏం చేసినారు అనంటే, కచుడు రేపో మాపో మా గురువు గారి దగ్గర మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశంగా పొందుతాడు అని అన్న తర్వాత కచుడు గొప్పవాడైపోతాడు. అందుకని వీడిని ప్రాణాలతో ఉంచకూడదు అని ఏం చేసినారు? అరణ్యానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో వాడిని ముక్కలు చెక్కలు చేసి పశువులకన్నిటికి కూడా వేసినారు. పశువులన్నీ కూడా కచుని యొక్క దేహానికి సంబంధించిన అవయవాలను తిని పారేసినాయి. ఈ శుక్రాచార్యుల వారికి ఒక కూతురు ఉన్నది, ఆమె పేరు దేవయాని. ఈ వచ్చినటువంటి కచురుణ్ణి వచ్చిన నాటి నుండి ఆమె ప్రేమిస్తూ ఉన్నది, అభిమానిస్తూ ఉన్నది. అరణ్యానికి వెళ్ళినటువంటి కచుడు రాలేదు, ఎందుకు అని అడిగితే యోగము ద్వారా చూచి వాడు మరణించినాడు, పశుపక్షాదులన్నీ బొట్టన పెట్టుకున్నాయి అని చెప్పగానే ఏడుస్తూ ఉన్నది. మరణించడానికి వీల్లేదు, ఆయన రావాలి. మంత్రం చదివినాడు. ఎన్ని పశువులు పక్షులు ఆ శరీరాన్ని తిన్నాయో ఆ పొట్టలను చీల్చుకుంటూ ఒక దగ్గరికి శరీరమై కచుడు వచ్చినాడు. ఒకసారి రక్షించినది. రెండవసారి మళ్ళీ ఏం జరిగినది? అరణ్యానికి వెళ్ళినప్పుడు రాక్షసులంతా భంగపాటు వద్ద పడ్డారు. మనం చంపినటువంటి వీడిని మళ్ళీ రక్షించినాడు మన గురువు గారు. రెండవసారి ఏం చేసినారు? గురువు గారు తాగేటువంటి సురలోనే ఈ కచుడిని చంపి కచుని యొక్క శరీరాన్ని కాల్చి ఆ బూడిదనంతా కూడా ఈ సురలో వేసి శుక్రాచార్యుల వారి చేత తాగించినారు. రాత్రి వరకు కూడా రాకపోయే వరకు దేవయాని అడిగినది తండ్రిని, ఎటు వెళ్ళినాడు, ఇంకా రావడం లేదు. అయ్యో, ఇప్పుడు ఏమైపోయినదో తెలుసునా? నేను మూర్ఖుడని సురను పానం చేసినాను, నా సురలో బూడిదగా వాడు నా శరీరంలోకి వెళ్ళినాడు. ఇప్పుడు ఒకవేళ నేను కనుక పిలిచినాను అనంటే నా దేహాన్ని చీల్చుకొని వాడు వస్తాడు, నేను మరణిస్తాను, వాడు బతుకుతాడు. ఇప్పుడు నేను కావన్నా నీకు వాడు కావన్నా చెప్పు. పురాణాంతరాల్లో చాలా విపులంగా వర్ణించినటువంటి ఆఖ్యానం ఇది. దత్తగురువు
ఈ కథను చెప్తూ ఉన్నాడు. సిద్ధపురుషుడు నామధారకునికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైనది అంటే, ఆ మంత్రాన్ని నేను ఉపదేశం చేస్తాను లోపల ఉన్నటువంటి కచునికి. వాడు బయటికి వచ్చిన తర్వాత ఆ మంత్రాన్ని నాకు మళ్ళీ నా పైన ప్రయోగిస్తాడు, నేను బ్రతుకుతాను వాడు బ్రతుకుతాడు అని గత్యంతరం లేని సమయంలో లోపల ఉన్నటువంటి కచునికి మంత్రాన్ని ఉపదేశం చేసినాడు. కచుణ్ణి విలువగానే వాడు శుక్రాచార్యుల వారి పొట్టం చేర్చుకుంటూ బయటికి వచ్చినాడు. శుక్రాచార్యుల వారు పడిపోయినాడు. అప్పుడు కచుడు ఆ మంత్రాన్ని చదివినాడు. చదవగానే లోపల విగత ప్రాణుడైనటువంటి శుక్రాచార్యుల వారు మళ్ళీ బ్రతికినాడు. కథ సుఖాంతమైనది. తర్వాత ఏం జరిగినది? గురువు గారి దగ్గర మంత్రాన్ని పొందిన తర్వాత కచుడు తన ఆశ్రమానికి వెళ్ళడానికి ఎప్పుడైతే ఉద్యుక్తుడైనాడో అప్పుడు ఈ దేవయాని, నిన్ను నేను అమితంగా ప్రేమించినాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అని వెంటబడ్డది. అప్పుడు దేవయానితో ఏమన్నాడు అనంటే, శుక్రాచార్యుల వారు నాకు గురువు యొక్క పుత్రికను పెళ్లి చేసుకోవడం ధర్మసమ్మతం కాదు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటే కోపానికి వచ్చి శాపం పెట్టినది. ఆమెను కూడా ఆయన శపించినాడు. ఈ కథ చాలా విస్తృతంగా పురాణాంతరాల్లో వర్ణింపబడ్డది. ఈ కథను దత్తగురువు చెప్పి ఏమన్నాడు అనంటే, శుక్రాచార్యుల ద్వారా కచుడు ఈ మంత్రాన్ని విన్నాడు. కచుడు ఉచ్చరిస్తూ ఉండగా ఈ మంత్రాన్ని దేవయాని విన్నది. వినడం వలన ఈ కచుడికి ఏమైపోయినది అంటే మంత్రం యొక్క ప్రభావం తగ్గిపోయినది. ఒక ఆడది మంత్రాన్ని వినడం వలనే మంత్రం యొక్క ప్రభావం తగ్గిపోయినది అయిన తర్వాత ఆమె ఉపదేశాన్ని కనుక పొందినది అంటే ఉపదేశం చేసిన వాడి యొక్క ప్రభావం అంతా తగ్గిపోతుందమ్మా. అందుకని నీవు మంత్రాలు ఉపదేశాలు ఇవేవి కూడా పొందే అవసరం లేదు. నీవు చేయాల్సిందల్లా ఒకటే, భర్తకు నీవు శుశ్రూష చేయి, నీవు సేవ చేయి. అంతగా నీవు కోరుతూ ఉన్నావు కాబట్టి నీకు నేను ఒక వ్రతాన్ని ఉపదేశం చేస్తాను. శివునికి సంబంధించినటువంటి వ్రతం అది. సోమవార వ్రతము అని అంటారు. వారానికి ఒక్కసారి వచ్చేటువంటి సోమవారం నాడు ప్రొద్దటి నుండి ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివుని యొక్క పూజను చేసి శివునికి నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భోంచేయడమే సోమవార వ్రతానికి సంబంధించినటువంటి విధానము, విధి విధాన ఆ విధంగా ఉంటుంది. దాన్ని కనుక నీవు పాటించినావంటే నీకంతా కూడా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనేటువంటి పేరు గల ఒక రాజు ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం కోసమై శివుణ్ణి పూజించగా ఆయన యొక్క అనుగ్రహం వలన ఒక అమ్మాయి పుట్టినది. ఆమెకు సీమంతిని అనేటువంటి పేరు పెట్టినారు. ఈ చెప్పేటువంటి సోమవార వ్రత మహాత్మ్యానికి సంబంధించిన కథ కూడా ఇది స్కంద పురాణాంతర్గతమైనటువంటిది. ఆ తర్వాత ఆమెకు కాలాంతరంలో ఆ సీమంతిని పెరుగుతూ ఉన్నది. చెయ్యి చూసినటువంటి జ్యోతిష్కులు ఉన్నారు. జాతకాన్ని చూసి 14వ సంవత్సరంలో ఆమె భర్త మరణిస్తాడు అనేటువంటి మాటను చెప్తున్నారు. అమ్మాయికి వివాహం చేయాలనేటువంటి ప్రసక్తి వచ్చినప్పుడల్లా కూడా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. వివాహం చేసినాము అంటే 14వ ఏట భర్త మరణిస్తాడు. కానీ ఆమె మాత్రము ఒకనాడు మైత్రేయి సమీపానికి వెళ్ళి, యాజ్ఞవల్కుని యొక్క భార్య, ఆమె సమీపానికి వెళ్ళి, నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మహాత్ములు ఈ విధంగా నాకు చెప్పినారు, మా తల్లిదండ్రులు నా గురించి ఏడుస్తూ ఉన్నారు అంటే నీవేం చింతించకమ్మా, సోమవార వ్రతాన్ని నీవు స్వీకరించు అని విధి విధానం అంతా కూడా చెప్పినది. ఈశ్వరుడు తప్ప మనం అనుగ్రహించేవాడు అనంత బ్రహ్మాండాలు ఇంకెవరు కూడా లేరు అని ఆ పూజా విధానం అంతా చెప్పినది. ఈ సందర్భంలో దత్తగురువు వ్యాసుడు చెప్పినటువంటి మాటలన్నిటి కూడా చెప్పినాడు. మనం పూజలు చేస్తూ ఉంటాము సహజంగా. పూజల్లో మనం వినియోగించే ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. 64 రకాల ఉపచారాలు చేసేది చతుషష్ఠి ఉపచార పూజ. అవన్నీ చేయడం కుదరదు అని 16 ఉపచారాలు చేసినాము, షోడశోపచారాలు అని అంటాం. అవి కూడా వీలు కాని పక్షంలో పంచోపచారాలు, అది కూడా వీలు కాదు అంటే ఇంకా మనంతటి మూర్ఖులు ఇంకొకటి ఉండరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నైవేద్యం వలన సకల భోగాలు కలుగుతాయి, ధూపాన్ని సమర్పించడం వలన సౌగంధ్యం ఏర్పడుతుంది,
దీపాన్ని దానం చేయడం వలన కాంతిమత్వం ఏర్పడుతుంది శరీరంలో. తాంబూలాన్ని సమర్పించడం వలన 4 పురుషార్థాలు సమకూరుతాయి. జపం చేయడం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయి. హోమం చేయడం వలన శ్రీ సంపదలు కలుగుతాయి. స్తోత్రాన్ని పఠించడం వలన బహుముఖమైనటువంటి సమృద్ధి కలుగుతుంది. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతలు సంతృప్తిని పొందుతారు. పూజలో మనం చేసేటువంటి ఉపచారాలకు సంబంధించిన లక్షణాలు ఇవి. ఇటువంటి పూజను నీవు చేయవమ్మా అంటే సీమంతిని ఆమెకు నమస్కారం చేసి ఇంటికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం పూజ చేస్తూ ఉండేది. శివుని యొక్క ఉపాసన చేస్తూ ఉండేది. కాలాంతరంలో వివాహం జరిగినది. ఒకనాడు ఈ సీమంతిని భర్త నీళ్లలో స్నానం చేసి వస్తాను అని తోటి పిల్లలతో పాటు వెళ్ళి జలక్రీడలు ఆడుకుంటూ నీళ్లలో మునిగిపోయినాడు. 14వ ఏడది. పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విషయాన్ని తెలియజేసినారు. సీమంతిని ఏమీ బాధపడలేదు. మిగతా వాళ్ళంతా కూడా హాహాకారాలు చేసినారు. అమ్మాయికి ఏది జరగవలసిందో అది జరిగిపోయినది అని బాధపడ్డారు. కానీ విచిత్రం ఏం జరిగినది? మరణించినటువంటి ఆ శ్రీమంతిని భర్తకు సంబంధించిన శవము కూడా దొరకలేదు. అంత్య సంస్కారం చేద్దాము అంటే ఇప్పుడు ఇది ఒక ధర్మశాస్త్ర చర్చ కూర్చున్నది. మరణించినాడా, బ్రతికే ఉన్నాడా? నీళ్లలో మునిగిపోయినాడు. ఎక్కడికి పోయినాడో తెలియదు. అందుకని ఈమెకు వైధవ్యం వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. ఈమె విధవ ఎప్పుడవుతుంది అంటే భర్తకు సంబంధించినటువంటి శవాన్ని చూసినప్పుడే. అందుకని అంతవరకు ఈమె సుమంగళిగానే ఉండాలి. 1, 2, 3 నెలలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఇటువంటి ఆపద సమయంలో కూడా ఆమె సోమవార వ్రతాన్ని వదిలిపెట్టలేదు. సోమవార వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కాలాంతరంలో ఏమైనది? నీళ్లలోకి మునిగినటువంటి ఆ యువకుడున్నాడో సీమంతిని భర్త నాగుల చేత తీసుకుపోబడ్డాడు నాగలోకానికి. నాగలోకంలో అనేక రకాలైనటువంటి దృశ్యాలను చూచినాడు. ఆ తర్వాత తక్షకుని చేత అనేక రకాలైనటువంటి వరాలను పొందినాడు. ఆయన ఇచ్చినటువంటి అశ్వాన్ని తీసుకున్నటువంటి వాడి మళ్ళీ ఎక్కడైతే మునిగిపోయినాడో అక్కడికి మళ్ళీ చేరుకున్నాడు. సంవత్సర కాలం గడిచినది. ఆనాడు నదిలో స్నానం చేయడం కోసమే వచ్చినటువంటి సీమంతిని ఈ దృశ్యాన్ని చూచినది. ఆశ్చర్యచకితురాలైపోయినది. ఆ తర్వాత తనకు జన్మనిచ్చినటువంటి ఏ తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినాడు. తనకు సంబంధించినటువంటి మరణం ఏ విధంగా జరిగిన నీళ్లలో మునిగిపోవడము, అక్కడి నుండి నాగలోకానికి వెళ్ళడము, తక్షకుడు అనేక రకాలైనటువంటి వరాలను ఇవ్వడము, గుర్రాన్ని ఎక్కినటువంటి వాడి మళ్ళీ సముద్రాన్ని నీళ్లలోంచి బయటికి రావడం, ఈ వృత్తాంతాన్నంతా చెప్పగా విని ఇదంతా కూడా నేను చేసినటువంటి సోమవార వ్రతం యొక్క ప్రభావమే అని ఆమె సంతోషపడుతూ ఉండగా భార్యతో కూడుకున్నటువంటి వాడి అనేక సంవత్సరాలు సుఖభోగ భాగ్యాలు అనుభవించినాడే అమ్మా అని సావిత్రీదేవికి నరసింహ సరస్వతి దత్తదేవుడు ఈ సోమవార వ్రతం యొక్క ప్రభావాన్ని గురించి చెప్పినాడు. అందుకని వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ప్రధానంగా ఆచరించేటువంటి వ్రతాలు భర్తను సేవించడమే అయినా నీవంతగా అడిగినావు కాబట్టి సీమంతిని అయినటువంటి స్త్రీ సోమవార వ్రతాన్ని ఆచరించి పోగొట్టుకున్నటువంటి భర్తను మళ్ళీ పొందినది. ఎటువంటి గండదోషాలున్నా కానీ తొలగిపోయేటువంటి పరమాద్భుతమైనటువంటి వ్రతాన్ని గురించి నేను నీకు తెలియజేసినాను. నీవు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ క్షేమంగా సుఖంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లబొమ్మ అనేటువంటి ఆశీర్వచనాన్ని ఇవ్వగా దత్తగురువు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించినటువంటి ఆ ఉభయ దంపతులు దత్తాత్రేయుడు సావిత్రి ఇద్దరు కూడా ఆయనకు నమస్కారం చేసి వెళ్ళి జీవితం ఉన్నంత వరకు కూడా సోమవార వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలతో కాలాన్ని గడిపినటువంటి ఈ ఘటనను కూడా నేను కళ్ళారా చూచినాను. నేను చూచిన యథార్థాన్ని నీకు చెప్పినానయ్యా. మా గురువు యొక్క లీలలు అనంతములైనటువంటివి అని ఆ గురువు యొక్క లీలలను అనేకంగా చెబుతున్నాడు. ఇంకా దత్తగురువుకు సంబంధించినటువంటి లీలలు ఏమున్నాయో అవన్నీ కూడా రేపటి ప్రవచనంలో విందాం. దత్తాత్రేయ భగవానికి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. దేవతలందరూ క్రుద్ధులు అయినను గురువే రక్షకుడవు నిట నిజము. గురువే క్రుద్ధుడు అయిన చోయిలలో దేవతలెవ్వరు రక్షింపలురే.
दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा गुरुवे करुणतो చూచిన చాలును సిద్ధులన్నీయు కరగతమౌనులే అందుకు గురువును ఆశ్రయించమని బోధించను ఈ గ్రంథరాజము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా दत्त दिगंबर 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 सर्वं श्री दत्तात्रेय चरणारविंदार्पणमस्तु।